అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో నేను 60x60 5 లేయర్ మోడల్ గురించి మొత్తం పూర్తి వివరాలు, అంటే మనం మామూలుగా పేపర్ మీద డిజైన్ వేసుకుంది వేరు, గ్రౌండ్ మీద ఎగ్జిక్యూట్ చేసింది వేరు కదండి. అలా గ్రౌండ్ మీద ఎగ్జిక్యూట్ చేసింది అంత సహా క్లియర్గా, అంటే డ్రోన్ షాట్స్తో ఏరియల్ వ్యూతో సహా నేను అందరికీ ఉపయోగపడేలాగా వీడియో చేస్తున్నాను. కానీ ఈ వీడియో గురించి స్టార్ట్ చేసే ముందు మనకి ఇంత మంచి విజ్ఞానాన్ని అందించిన శ్రీ సుభాష్ పాలేకర్ గారికి, అలాగే దాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపింపజేస్తున్న విజయరామ్ గారికి ఈ వీడియో ద్వారా నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఏమాత్రం వీలున్నా సరే ఈ 5 అంచెల విధానాన్ని గురించి శిక్షణ తరగతులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారండి విజయరామ్ గారు. ఇంకొంతమంది కూడా నేరుగా వెళ్ళి అక్కడ నేర్చుకుంటే మంచిదండి. కొంతమందికి ఉద్యోగ రీత్యా వెళ్ళలేకపోయిన వాళ్ళు, లేకపోతే దూరంగా ఉండేవాళ్ళు, లేదా ఏదైనా చిన్నపిల్లలు ఉండి వెళ్ళలేని వాళ్ళు, ఆరోగ్య పరిస్థితుల వల్ల ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి. అలా అని మిగిలిన వాళ్ళు చూడడం అవసరం లేదని కాదు, నాకు వీలైనంత వరకు స్పష్టంగా ఎటువంటి సందేహాలు రాకుండా ఉండేలాగా నేను చేశానని అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీరు నేరుగా వెళ్ళి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వీలు కానప్పుడు ఇది చూడండి. అలాగే నేను ఈ వీడియో మొత్తం నిడివి కొంచెం పెద్దగా ఉంటుందండి, 1 గంట కన్నా ఎక్కువగానే ఉంటుంది. కానీ గంట టైం కదా అని చెప్పేసి అసహనంగా ఫీల్ కాకుండా కాస్త ఓపిక్గా చూడండి. ఒకసారి మొత్తం చూడలేను అనుకోండి, ఫస్ట్ రోజు కొంచెము, సెకండ్ రోజు కొంచెము, అట్లా కొంచెం కొంచెం చూడండి. ఎందుకంటే అండి, విజ్ఞానానికి సంబంధించిన ఏ విషయాన్నైనా సరే మితంగా చెప్పడం అనేది కుదరదండి. కొన్నిటిని క్లియర్గానే చెప్పాలి. ఆ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో వీడియో కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. అందుకని ఇంకొకటి అండి, ఈ వీడియోలో అక్కడక్కడ మీకు నేను డైరెక్ట్గా మొత్తము ఆ సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పలేదు. ఎందుకంటే గంట సేపు వీడియో చూడాలంటే ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంచెంసేపు బోర్ అనిపించవచ్చు. అందుకే కాసేపు రిలాక్సేషన్ కోసం అని చెప్పి కొన్ని ప్రకృతి దృశ్యాలు, సూర్యోదయము, సూర్యాస్తమయము, మా ఆవులు, నా దగ్గర ఉండే పెట్స్, చిన్న చిన్న క్లిప్స్ పెట్టానండి. అది ఎందుకంటే అది సబ్జెక్ట్కి డీవియేట్ అయిపోయేది పెట్టాను మాత్రం అనుకోకండి దయచేసి. ఈ సబ్జెక్ట్ చూస్తున్నారు కాబట్టి కంటిన్యూస్గా అది అంతసేపు చూడలేరేమో అని చెప్పి మీకు రిలాక్సేషన్ కోసం అని చెప్పి మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ ఆగండి, 5 నిమిషాలు. ఆ రోజు పొద్దున్నే డోజర్ వచ్చిందండి. ఎందుకంటే నేను గత సంవత్సరం ఏప్రిల్లో చెప్పానండి, నేను శ్రీ సుభాష్ పాలేకర్ గారి 5 అంచెల మోడల్ని ఇక్కడ వేయాలనుకుంటున్నానని చెప్పాను. ఆ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అస్సలు కుదరలేదండి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎట్టి పరిస్థితులు చేయాల్సింది నేను నిర్ణయించుకున్నానండి. ఆయన ఇప్పటికి కూడా ఆటంకం ఉంది. ఇంటి పక్కన కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. దానికోసం అక్కడ మొత్తం మట్టి తవ్వేసేసి వెనకేశారు. ఆ కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక మళ్ళీ ఆ మట్టి తీసుకొచ్చి అక్కడే వేయాలన్నమాట. అందుకని అక్కడ వెనకేశారు. ఆ కన్స్ట్రక్షన్ పూర్తి ఉంది, అక్కడి నుంచి ఆ మట్టి కుప్పలు తీయటం కుదరదు. అవి తీయకపోతే నాకు ఈ 5 లేయర్ మోడల్ వేయటం కుదరదు. అదే ప్రాబ్లం అనమాట. అందుకే ఫస్ట్ ఏం చేసామంటే, అందుకే డోజర్ తెప్పించాము. అది వచ్చి కొంచెం ఆ మట్టి కుప్పల్ని పక్కకు నెడితే కనీసం ఒక్క బ్లాక్ లో ఉన్నా సరే నేను వేయాలనుకున్న ఆ మోడల్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని చెప్పి. సుభాష్ పాలేకర్ గారు చెప్పిన అసలు ఒరిజినల్ మోడల్ అయితే 36 feet by 36 feet 36 by 36 అడుగులు ఉంటుందండి. కానీ విజయరామ్ గారు సుభాష్ పాలేకర్ గారి పర్మిషన్ తో దాన్ని 50గా మార్చుకున్నారు. కావాలంటే కొంచెం వీలైతే 60 లో చేసుకున్నా కూడా, 60 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఉండేలా చేసుకున్నా కూడా ఇంకా మంచిగా మొక్కలు వస్తాయని చెప్పడం వల్ల నేను అక్కడ ఆ ప్లేస్ లో ముందు ఒక 70 by 70 ప్లేస్ ని సిద్ధం చేస్తున్నామండి. నాకు ఇక్కడ స్థలం కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి నేను 60 by 60 5 అంచెల నమూనా తీసుకున్నానండి. ఇప్పుడు నేను 70 by 70 చెప్పాను చూసారా, అది ఎందుకు అంటే సెట్ బ్యాక్స్ ఉండాలండి. మనం 60 by 60 అనగానే కరెక్ట్గా ఫెన్సింగ్ ఆనిచ్చుకొని 60 by 60 తీసుకోకూడదు. సెట్ బ్యాక్స్ వదిలేసుకొని కొద్దిగా ఒక 10 feet అన్ని వైపుల నుంచి మనము 60 by 60 తీసుకోవాలి. అందుకే ఇప్పుడు నేను 70 by 70 అని చెప్పాను. నేను కొత్తగా మళ్ళీ 70 మోడల్ అనుకోకండి, అది 60 by 60. కానీ నేను సెట్ బ్యాక్ కోసం ఒక 10 feet 2 వైపులు ఎక్స్ట్రా తీసుకున్నాను. నేను ఈ వీడియోలో కొన్నిసార్లు పూల్ సింగ్ దేవ్ అనే పేర్లు వాడుతుంటాను. అది వీళ్ళిద్దరే అండి. గత 10 ఏళ్ళుగా వీళ్ళు మా వ్యవసాయ భూమిలో మా దగ్గరే పనిచేస్తున్నారండి. కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ నా పదాలు వాడినప్పుడు వీళ్ళు ఎవరో తెలియదు అనేసి వాళ్ళ పేరు తెలియజేస్తున్నాను. నేను ఒక 70 అడుగుల ప్లేస్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు వేయటానికి. ఆ 70 అడుగుల పొడవు అంతా ఆ మట్టి తోయించేస్తున్నాము. అది మట్టి పక్క దాంట్లోకి వెళ్ళిపోకుండా బస్తాలు లాంటివి అడ్డం పెట్టాము.
మట్టి కుప్పలు మొత్తం నెట్టేశాక ఆ 5 లేయర్ మోడల్కి వేయడానికి కావాల్సిన ప్లేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ యాక్చువల్గా ఏం చేయాలంటే ఆ ప్లేస్ ని కల్టివేటర్ తో దున్నాలి. దున్ని ఒక కొన్ని రోజులు వదిలేసేయాలి. అంటే సుమారుగా ఒక 2 వారాలు వదిలేస్తే సరిపోతుంది. అలా ఎందుకు అంటే భూమిలో ఉండే హానికారక సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటివి నశించిపోతాయి. కానీ ఆ మట్టి ఆల్రెడీ లూజ్ గా ఉన్న మట్టి అండి. ఇంతకు ముందు రీసెంట్ గానే దున్ని టైం అయితే ట్రాక్టర్స్ వెళ్ళటం వల్ల అలా మామూలు చదునుగా అయిపోయింది. సో స్టెప్ 1 అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ గా స్టెప్ 2 లోకి వెళ్ళిపోయాను. మనము ఫస్ట్ స్టెప్లో నేలని ఎక్కువ లోతు కాకుండా పైన దున్నుకోవాలి. అంటే సుమారుగా నాగలి ఎంత లోతు వెళ్తుంది అంత లోతు మాత్రమే దున్ని ఒక 2 వారాల పాటు వదిలేసిన తర్వాత స్టెప్ 2లో బాగా మాగిన అంటే దేశవాళీ ఆవుల పేడ ఉంటుంది కదండి, అది మొత్తం ఒక 200 నుంచి 300 కేజీలు చల్లుకోవాలి. మనకి పాలేకర్ గారే చెప్పే ఎప్పుడు మాట ఏంటంటే హెవీ వెహికల్స్, భారీ వాహనాలతో మన వ్యవసాయ భూమిని దున్నకూడదు. అసలు నో టిల్లింగ్ దున్నడమే కూడదు. దున్నవలసి వస్తే మనము సహజంగా మన ఎద్దులతో దున్నించుకోవాలి, నాగలితో వేసి అని. కానీ అండి ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు అందరి దగ్గర ఎద్దులు అలా లేవు కదండి, ఆ పరిస్థితులు లేవు. పరిస్థితులు లేనప్పుడు మనం ఏం చేస్తాము, పైగా ఒక్కసారి మనం 5 లేయర్ బ్లాక్ వేసేస్తే ఇంకా అది ఒకసారి ఇంకా అది ఎప్పటికలా ఉండిపోతుంది కదండి, దాన్ని మళ్ళీ మార్చేది లేదు. ఒక మంచి చిన్న అడవిలా తయారవుతుంది కదా, లాస్ట్ టైం అనమాట, తప్పదు కదా. సో జేసీబీతో మనం ఆ నేల మట్టి చదును చేయించుకోవటం కానీ, ఆ కందకాలు తవ్వించుకోవటం కానీ ఇలాంటివి లాస్ట్ టైం కాబట్టి ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు. దానికి ట్రెడిషనల్ వేలో వెళ్ళాలనుకుంటే చాలా సమయం వృధా అయిపోతుంది, మనకు అది దొరకకపోవచ్చు కూడా. అందుకని వీలుంటే జేసీబీతోనూ ట్రాక్టర్ ఒకసారి ఉపయోగించుకుంటే ఏం కాదండి. అంతకుముందు రోజు డోజర్తో మొత్తం మట్టి నెట్టేసేసి నేలంతా చదును చేసిన తర్వాత ప్లవ్ వేయించాం కదండి. అంటే మొత్తం లోతుగా కాకుండా 15 సెంటీమీటర్లు అంత మాత్రమే ప్లవ్ వేయించాము. తర్వాత మాగిన పశువులు వేరే వేసాము నిన్న, అంతకు ముందు రోజు. ఆ మరుసటి రోజు రొట్టవేటర్ తీసుకొచ్చి ఆ మాగిన పశువుల ఎరువు ఆ మట్టితో బాగా కలిసేలాగా కలియదున్నించాము. ఇప్పుడు నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ముగ్గు పోసి ఎక్కడెక్కడ మొక్కలు పెట్టాలనేది మార్క్ చేసుకోవాలి. మేము అంటే పూర్తి వ్యవసాయదారులం కాదండి, తప్పని పరిస్థితుల్లో రోజువారీ జీవితం గడవడానికి అక్కడ సిటీలో ఉద్యోగం చేయాలి. ఈ భూమిని మేము పోషించుకోవడానికి కూడా అక్కడ ఉద్యోగం చేసి సంపాదించుకొని దీన్ని కొద్దిగా అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి అక్కడ ఉద్యోగం అనేది తప్పదు. అందుకని మేము అక్కడ 5 రోజులు అక్కడ ఉంటామండి. వారాంతాల్లో మాత్రమే శనివారం ఉదయం బయలుదేరి వచ్చి మొత్తం ఆ రోజంతా పని చేసుకుంటాము. ఆదివారం మొత్తం మళ్ళీ పని చేసుకొని ఆదివారం సాయంత్రం మళ్ళీ బయలుదేరి వెళ్తామండి. ఇలా మేము గత 10 ఏళ్ళుగా చేస్తున్నాము. మేము ఏం చేసినా సరే వారాంతాల్లో శని ఆదివారాల్లో మాత్రమే చేయగలం కాబట్టి ఆ వచ్చిన ఆ 2 రోజుల్లోనే మాకు ఇక్కడ మాతో కలిసి పనిచేసే వాళ్ళతో సమన్వయం కుదరాలి, అన్ని రకాలు సమకూరాలి కాబట్టి మాకు అంత ఆలస్యమైంది. మీకు అంత ఆలస్యం కాకపోవచ్చు కూడా అండి, త్వరగానే అయిపోవచ్చు. మీరు చేస్తున్న సమయంలో వేసవికాలంలో పడే వర్షాలు ఈ సంవత్సరం పడినంతగా పడకపోవచ్చు. అలా పరిస్థితులు అనుకూలిస్తే మీకు తొందరగానే అయిపోవచ్చు. మొదటి వారం వెళ్ళినప్పుడు 2 రోజుల్లో నేలను సిద్ధం చేసుకోవడానికి సరిపోయిందండి. ఇక మరుసటి వారం వెళ్ళేసరికి ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, చదువుకొని దానికి సంబంధించిన నోట్స్ రాసుకున్నాను, కొంత ప్రణాళిక రాసుకున్నాను. మళ్ళీ సాయంత్రం 4:30 ఆ టైంకి బయటకు వచ్చి ఇప్పుడు ఇంటి వెనక మనం వేయాలనుకున్న ఆ 5 లేయర్ మోడల్ సంబంధించిన పని స్టార్ట్ చేసాము. 10 ఫీట్లు ఇస్తున్నాం, 9 జాల 9 తీసుకున్నావా? సరే, 9 ఫీట్ల దగ్గర ఇటు అక్కడ మీరు గమనిస్తే ఆ వేయాలనుకున్న 5 అంచుల నమూనా ఒక మూలకు ఉంది. దానికి ఒక 2 వైపులా పక్కవారి వ్యవసాయ భూమి బోర్డర్ గా వచ్చింది. అప్పుడు ఆ 5 అంచెల నమూనాలో 4 వైపులా 4 మహావృక్షాలు ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మామిడి తీసుకుందాము. నాటిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో పెరిగేసరికి వాటి టోటల్ కెనపీ వచ్చేసేసి సుమారుగా ఒక 36 అడుగుల డయామీటర్ అంటే వ్యాసం ఉంటది అనమాట. ఇప్పుడు మనం ఆ మూల కొంచెం గ్యాప్ వదలకుండా పెట్టేసామనుకోండి, అది పెద్దగా అయిపోయి పెరిగిపోయిన తర్వాత సగం చెట్టు పక్కన వాళ్ళ తోటలోకి వెళ్ళిపోతుంది. అది మన చెట్లు వాళ్ళ తోటలోకి వెళ్తే వాళ్ళకి ఇబ్బందిగా
కలుగుతుంది కదండి. అలాగే మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో కాయలు కాసినా కూడా మనం వాళ్ళ తోటలోకి వెళ్ళి కోసుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, మనకి ఇబ్బంది కలగకుండా ఎప్పుడైనా సరే అంచులో మొక్కలు వేసేటప్పుడు కొద్దిగా కెనపీని బట్టి కొంచెం జరిపి వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటుంది మామిడి మొక్కలు కాదు కాబట్టి ఆ బోర్డర్ లో నేను తీసుకుంటున్న మొక్కల క్యానపీని బట్టి దానికి ఒక 9 అడుగులు సరిపోతుంది. నేను అందుకని 2 వైపులా ఉన్న బోర్డర్ దగ్గర నుంచి అటువైపు ఇటువైపు ఒక 9 అడుగులు జరిపి ఆ 60x60 మోడల్ తీసుకుంటున్నాము. చూడండి, ఆ అంచు నుంచి ఒక 9 ఫీట్లు, అలాగే ఇటువైపు అంచు నుంచి ఇంకొక 9 ఫీట్లు కరెక్ట్ గా వాటి ఇంటర్సెక్షన్ దగ్గర ఒక గుర్తు కోసం ఒక రాయి పెట్టుకొని అక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక 60 ఫీట్లు తీసుకుంటున్నాము. కరెక్ట్గా ఉందా? ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా రాయి దగ్గర నుంచి అదే స్ట్రైట్లో అటు సైడ్ 60 ఫీట్లు తీసుకోవాలి. స్ట్రైట్గా, అసలు అటు ఇటు వంకర ఉండొద్దు, సీదా ఉండాలి. పేపర్ మీద అయినా కానీ ఇలా ల్యాండ్ మీద అయినా కానీ స్ట్రైట్ లైన్ లాంటిది గీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తామో ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ ముందు నుంచి ఇక్కడ నుంచి చూడాలి మనం కంటితో. అక్కడ నుంచి చూస్తే మనకి తప్పు వంకర వచ్చేస్తుంది అనమాట, క్రాస్ గా వచ్చేస్తుంది. దాన్నే పారలాక్స్ ఎర్రర్ అంటారు. ఆ పారలాక్స్ దోషం లేకుండా ఎక్కడైతే పాయింట్ స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి మాత్రమే అది తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదండి, మేము అంత కష్టపడి జాగ్రత్తగా తప్పు లేకుండా చేసినా కూడా ఫస్ట్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక వైపుకి 60 ఫీట్లు తీసుకున్నాము, మళ్ళీ ఇంకొక సైడ్ కూడా 60 ఫీట్లు తీసుకున్నాము, మూడవ సైడ్ కూడా 60 ఫీట్లు తీసుకున్నాము. ఇప్పుడు మేము తీసుకున్నది సరిగ్గా స్ట్రైట్ గా ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఆ 4th పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ కలిసినప్పుడు స్ట్రైట్ గా ఉండాలి లైన్. కానీ మాకు ఒక ఫీట్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట, అంటే క్రాస్ గా వచ్చింది 4th సరిగ్గా కలవలేదు. ఇంకొంచెం ఇటువైపుకి రావాలి. చాలు, ఓకే, స్ట్రైట్. అంటే ఇక్కడ చిన్న ఎర్రర్ ఉంది, ఎందుకంటే మనం ఎంత చూసినా సరే అది ల్యాండ్ మీద మనం అంత అక్యురేట్ గా చేయలేము. మనం ఫస్ట్ ఈ 60x60 5 అంచుల నమూనాకి ఒక అవుటర్ లైన్ గీసుకోవాలి. అది అలా చేయాలి అంటే ఒక ఖచ్చితమైన చతురస్రాకారంలో ఉండాలి. కానీ నేల మీద మనం ఒక పెద్ద పరిమాణంలో చతురస్రాన్ని గీయాలి అనుకుంటే దాంట్లో కొంచెం తప్పు వస్తుంది. అలా తప్పు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం చతురస్రం గురించి కొంచెం తెలుసుకోవాలి, చిన్నప్పటి క్లాస్కి వెళ్ళిపోవాలి. ఒక చతురస్రంలో 4 భుజాలు ఉంటే ప్రతి 2 భుజాల మధ్య మనకి లంబకోణం ఉంటుంది, అంటే 90 డిగ్రీల కోణం ఉంటుంది అనమాట. మనం నేల మీద ఎప్పుడైతే దాని చతురస్రాన్ని గీస్తున్నామో ఆ 2 భుజాల మధ్య 90 డిగ్రీల కోణానికి బదులు పొరపాటున 95 డిగ్రీలైనా లేదా 80 డిగ్రీలైనా కొద్దిగా పక్కకు వచ్చినా సరే మిగిలిన అన్ని తప్పు వచ్చేస్తుంది అనమాట. మరీ ఖచ్చితంగా అవసరం లేదండి, కానీ ఏమాత్రం వీలైనా సరే 99% అన్నా కూడా కొంచెం ఖచ్చితంగా ఉంటే ఆ మొక్కల మధ్య దూరం అనేది సరిగ్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సరే, మరి అలా తప్పు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మనము పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడాలి. మనం ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతంగా మన పాఠ్యపుస్తకాల్లో నేర్చుకుంటున్న దీన్ని మన భారతదేశంలో పైథాగరస్ గారి కన్నా ఒక కొన్ని వందల ఏళ్లకు పూర్వమే బౌధాయన అనేవారు సులభ సూత్రాలు అనే ఒక గ్రంథంలో సూత్రీకరించారనమాట. దాన్ని ఆధారంగా తీసుకొని మనం ఇప్పుడు ఈ చతురస్రాకారాన్ని పర్ఫెక్ట్గా ఉండేలాగా తయారు చేసుకోవాలి. అందరికీ ఇప్పుడు పైథాగరస్ థియరం తెలిసే ఉంటుంది కదండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఉన్న దగ్గర పక్కన 2 సైడ్స్ అంటే a² + b² ఆ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్కి సమానం అవుతుంది. సో a² + b² c². ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంత కష్టపడి ఇవన్నీ తెలుసుకొని దీన్నే పాటించాల్సిన అవసరం లేదండి. ఒక సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే ఏం లేదండి, సింపుల్గా 3-4-5 మెథడ్ ఫాలో అవ్వాలి. 3-4-5 మెథడ్ అంటే మనము ఆ చతురస్రం గీసేటప్పుడు ఫస్ట్ ఏదో ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా. మనం స్టార్ట్ చేయాలనుకున్న కార్నర్ దగ్గర ఒక కర్ర గుచ్చాలి. ఆ కర్ర దగ్గర నుంచి ఒక వైపుకి వీలైనంత స్ట్రైట్గా 3 అడుగులు తీసుకోవాలండి. అక్కడ 3 అడుగుల దగ్గర ఒక కర్ర గుచ్చుకొని ఈ ఫస్ట్ పెట్టిన కర్రకి దానికి తాడు కట్టాలి. తర్వాత ఇంకొక వైపు 4 ఫీట్ల దూరం తీసుకోవాలి, సాధ్యమైనంత స్ట్రైట్గా 4 ఫీట్ల దూరం తీసుకోవాలి. దాని నుంచి మళ్ళీ దానికి ఒక తాడు కట్టాలి. ఇప్పుడు మనం వీటిని స్ట్రైట్గా పెట్టినట్టయితే కనుక రెండో గుచ్చిన కర్రకి మూడో దానికి మధ్య దూరం కరెక్ట్గా 5 ఫీట్లు రావాలి. అలా కాకుండా కొంచెం తక్కువ ఎక్కువ వస్తే అవి స్ట్రైట్ లైన్లో పెట్టినట్టు కాదనమాట. రెండో కర్ర మూడో కర్ర మధ్య దూరం కరెక్ట్గా 5 ఫీట్లు వచ్చేలాగా దాన్ని ఆ తాళ్ళని అటుగాని ఇటుగాని అడ్జస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్స్లో వస్తాయి. ఇప్పుడు మనకి ఆ 2 స్ట్రైట్ లైన్స్ అని తెలిసిపోయినాయి కదా, వాటి నుంచి మనకి ఎంత దూరం కావాలంటే అంత దూరం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సరే, ఇంత పెద్ద నేల మీద 60 ఫీట్లు కొలవాలి అంటే మరి చాలా పెద్ద దూరం కదా, 3, 4, 5 ఫీట్లు లెక్క సరిపోతుందా అంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ 3, 4, 5 తీసుకోవచ్చు అండి. అంటే మనము 6, 8, 10 తీసుకోవచ్చు, లేదా 12, 16, 20 అలా తీసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ కర్ర వచ్చిన దగ్గర నుంచి ఒకవైపు 12 ఫీట్లు ఒకవైపు 16 ఫీట్లు తీసుకుంటే ఆ రెండింటి మధ్య వచ్చే దూరం 20 ఫీట్లు ఉందనుకోండి.
అది స్ట్రైట్గా ఉన్నట్టు అలా తీసుకొని ఆ స్క్వేర్ని బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక రెఫరెన్స్ వీడియో పెడతాను, అది చూడండి. నాకు కూడా నేను చేసేటప్పుడు నాకు ఇది తెలియదండి. నేను ఇట్లా ఇబ్బంది పడ్డానని చెప్తే మన కామెంట్స్లో కొంతమంది ఈ మెథడ్ని ఫాలో అవ్వమని నాకు సూచించారనమాట. అదే నేను మీకు చెప్పాను. 50 అక్కడి నుంచి అది 10 మళ్ళీ కథ మొదలకి ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం రాను రేపు పొద్దున వరకు. అవి 3 కరెక్ట్ పెట్టినప్పుడు ఇది కరెక్ట్ అక్కడికి కలవాలి కదా, వచ్చినట్టు కలవట్లేదు, ఒక అడుగు ఎక్స్ట్రా వస్తుంది, ఎందుకు అర్థం కాదు. లక్కీ కూడా కొలుస్తుంది. కాసేపు తిప్పలు పడి దాన్ని ఎలాగోలాగా ఇలా వచ్చేలాగా సరి చేసాము. మేము తీసుకున్న చతురస్రాకారం మీకు చూడటానికి క్రాస్గా అనిపించినా సరే, అంటే అది వీక్షకుల దృష్టికి క్రాస్గా అనిపించినా సరే, అక్కడ వ్యవసాయ భూమి సరిహద్దులు ఉన్నాయి కదండి, మేము ఆ సరిహద్దులకి ప్యారలల్గా సమాంతరంగా ఉండేలాగా తీసుకున్నాం కాబట్టి అది చూసే వీక్షకులకి కొద్దిగా క్రాస్గా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ అది నేల మీద కరెక్ట్గానే వచ్చిందండి. అంటే మీకు చూసే వారికి స్లైట్గా టిల్టెడ్ స్క్వేర్ అనమాట అది. ఒక్క నిమిషం నాన్న. ఆ రోజు నాకు చాలా కంగారుగా అనిపించిందండి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా 9 ఎక్స్కవేటర్ వస్తుందని చెప్పారు. అది వచ్చేలోపే మేము నిన్న ఎక్కడైతే పని ఆపేసామో దాన్ని మొత్తం పూర్తి చేయాలి, అంటే ముగ్గు పోయాలి. ఏం గంగా బేబీ, ఏనా తిను, వస్తా కాసేపు పైకి వస్తా. నీకు ఆ డిజైన్ ఒకసారి చూపిస్తా, మీకు అర్థం కావాలి కదా ఫస్ట్ తీయించాలంటే. వస్తున్నా అమ్మ, ఒక్క నిమిషం ఆగు. 9 గీతలు రావాలి చూడు, 9 వరుసల్లో వస్తాయి. 9 వరుసలు. మనం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ముందు గీతలు గీసామనుకో, ఇవి ముగ్గు వేసామనుకో, ఇక్కడ జేసీ వచ్చి ట్రెంచ్ ఇటు వేసినప్పుడు ఈ గీత అంతా వద్దు కాబట్టి ఫస్ట్ ట్రెంచ్ తవ్వాక మళ్ళీ ముగ్గు గీసుకుందాం. కాకపోతే ఈ రెండింటి మధ్యలో 3.5 అడుగులు తవ్వాలంటే మనం కరెక్ట్ ఈ రెండింటి మధ్యలో సెంటర్లో 3.5 feet దగ్గర ముగ్గేసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. ఇది మా దేవమ్మ పూల్సింగ్ వాళ్ళకి అర్థం కావటం కోసం చెప్పి ఆ మోడల్ని నేను బోర్డు మీద గీసానండి. ఇది 60 feet, ఇది 60 feet, ఎటు చూసిన 60 feet. ఈ చిన్న చిన్న రౌండ్స్ ఉన్నాయి కదా, అక్కడంతా మొక్కలు వస్తాయి, మొత్తం 81 మొక్కలు వస్తాయి. ఎటు చూసినా సరే మొక్కకి మొక్క మధ్య దూరం 7.5 అడుగులు ఉంటుంది. ఇక్కడ 7.5 అట్లా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది ఫస్ట్ 2 వరుసల మధ్య, అంటే ఈ ఫస్ట్ మొక్కల వరుస అయిపోగానే ఇక్కడ ఒక కందకం తవ్వుకోవాలి, ఇక్కడ వదిలేసేయాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కందకం 7.5 అడుగుల్లో 3 తీసేస్తే ఎంత, 4.5 అడుగులు మిగులుతుంది. అంటే మనం ఇటువైపు 2.5 అడుగులు, ఇటువైపు 2.5 అడుగులు తీసుకోవాలి. ఒక 2.5 అడుగుల కర్ర ఒకటి, 7.5 కర్ర ఒకటి ఇప్పుడు రెడీ చేయండి తొందర ఫాస్ట్ గా. అప్పుడు ఈజీగా అయిపోతుంది. ఊరికి అంత టేప్ పెట్టుకోవాలంటే కష్టం అవుతుంది. అది కింద పెట్టేసే దొరికింది ఏంటి, అది మెక్సికన్ సన్ఫ్లవర్ మొక్క. దేవమ్మా ఇటు కదా, ఇక్కడ పట్టుకోదేమమ్మా, ఇక్కడ చివర్లో పట్టుకో, ఇక్కడ నుంచి పట్టుకో. ఇది
అసలే టైం తక్కువ ఉంది కదా, మళ్ళీ ఎక్స్కవేటర్ వచ్చేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పి నిన్నట్లాగా టేప్ తో నేల మీద మెజర్ చేస్తే మళ్ళీ తప్పు వచ్చే ఛాన్స్ ఉందని 2 కర్రలు తీసుకొని, ఒక కర్రని 2 మొక్కల మధ్య దూరం వచ్చేసి 7.5 అడుగులో ఉంటుందని చెప్పాను కదండి, అంతా పొడవుగా ఒక కర్రని తీసుకున్నాము. టేప్ తో కొలిచి ఎక్స్ట్రా ఉన్న కర్రని కట్ చేసేసాము. ఇంకొక కర్ర ఏమో ఇప్పుడు 2 మొక్కల మధ్య 7.5 అడుగులు దూరం కదండి, దాంట్లో మధ్యలో 3 అడుగుల కందకం తవ్విస్తున్నాము. అంటే ఇంకొక 4.5 అడుగులు మిగులుతుంది. ఆ 4.5 అడుగుల్ని 2 భాగాలుగా విభజిస్తే, అంటే కందకానికి అటువైపు ఇటువైపుగా విభజిస్తే 2.5 అడుగులు, అంటే టేప్ మీద మెజర్ చేస్తే 2 అడుగుల 3 అంగుళాలు ఉంటుంది. దాన్ని ఇంకొక కర్ర మీద తీసుకొని అంత పొడవు ఆ కర్రని విరిచి 2 కర్రలు రెడీ చేసుకున్నాము. చివర్లో కట్ చేసి చెప్తా. 2.3 దగ్గర పెట్టండి. ఇక్కడ 3 అన్నావు కదా, 3 కదా. దేవంకి స్ట్రైట్ పెడుతుంది. కొంచెం ఇటు కొంచెం ఇక్కడ తీసుకో, ఇక్కడ ఫస్ట్ ఆ 7.5 ఫీట్ కర్ర ఉంది కదండి, దాంతో ఒక మూల నుంచి ప్రతి 7.5 అడుగుల దగ్గర మార్క్ చేసుకుంటూ వచ్చాము. నిన్న మనం తీసుకున్న 60x60 బాక్స్ మెజర్మెంట్ సరిగ్గా ఉంటే ఆ కర్ర చివరికి వచ్చేసరికి సరిపోవాలి, కానీ కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది, 5-6 అంగుళాలు ఎక్స్ట్రా వచ్చింది. అయినా సరే పర్వాలేదండి, అది నెగ్లిజిబుల్. ఇప్పుడు ఈ 7.5 అడుగులు ఉంది కదా, ఇక్కడ నుంచి 2.5 అడుగులు, అంటే 2 అడుగుల 3 అంగుళాలు అంతే. అక్కడ ముగ్గేదేమో. ఇప్పుడు అటు నుంచి 2 అడుగుల 3 అంగుళాలు, అంటే 2.5 అడుగులు. ఓకే, అంతే. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను తీసుకుంది 60x60 మోడల్ కాబట్టి ప్రతి 2 మొక్కల మధ్యలో 7.5 అడుగుల దూరం వస్తుంది. దాంట్లో మధ్యలో 3 అడుగుల ట్రెంచ్ తీసేయగా మిగిలిన ఆ ప్లేస్ ని 2 వైపులా సమానంగా పెట్టుకోవాలి. అలాగే ఒకవేళ మీరు 50x50 అడుగుల మోడల్ తీసుకున్నారనుకోండి, ప్రతి 2 మొక్కల మధ్య వచ్చే దూరము 6.5 అడుగులు. ఆ 6.5 అడుగుల్లో 3 అడుగులు ట్రెంచ్ కి తీసేయగా ఆ మిగిలిన ప్లేస్ ని అటు ఇటు సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ 36x36 మోడల్ తీసుకున్నారనుకోండి, అందులో ప్రతి 2 మొక్కల మధ్య వచ్చే దూరము 4.5 అడుగులు. ఆ 4.5 అడుగులో 3 అడుగులు ట్రెంచ్ తవ్వగా 1.5 అడుగులు మిగులుతుంది. ఇటువైపు 30 అడుగు, ఇటువైపు 30 అడుగు వస్తుంది అనమాట. ఆ విధంగా మనం తీసుకున్న మోడల్ బట్టి మొక్కల మధ్య దూరం మారుతుంది. పాలేకర్ గారు 36x36కి 3 అడుగులకు అందకం చెప్పారు. ఆ విధంగా చూస్తే 50x50కి కొంచెం పెద్దగా కందకం తీసుకోవాలేమో నాకు తెలియదు, కానీ ఏ విధంగా చూసుకున్నా సరే 3 అడుగులకు అందకం సరిపోతుందండి, మరి అంత పెద్ద అవసరం లేదని చెప్పి 36x36కి ఏ సైజు చెప్పారో అదే సైజు కందకం నేను తీసుకున్నాను. ఇప్పుడు అది వదిలేసేయాలి, రెండోది వదిలేసేయాలి, అక్కడ వేయాలి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇది వదిలేసి అది ఇప్పుడు అది ఇది ఆ చివరి దానికి ఉండకూడదు. అలా ఒకవైపు మనం ట్రెంచెస్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత ఇందాక చేసుకున్న దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఆపోజిట్ వైపు ఉన్న సైడ్ మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి.
తర్వాత అటువైపు ఇటువైపు రెండు వైపులా ట్రెంచ్ కోసం గీసిన గీతల్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అది లైన్స్. కాకపోతే ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న లైన్స్ మొక్కలు నాటాల్సిన వరుసలు కాదండి, అవి కందకాలతో అవ్వాల్సిన వరుసలు. పక్కన అటు ఇటు రెండు చిన్న చిన్న గీతాలకు కనిపిస్తున్నాయి చూసారా, అవి మొక్కలు పెట్టాల్సిన వరుసలు. 9 గంటలకు వస్తాను ఎక్స్కవేటర్ 11:30కి వచ్చిందండి. 11 o'clockకి పూల్సింగ్ దేమో వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోయే టైంలో కరెక్ట్గా వచ్చింది. అదే కాకుండా అసలు వాళ్ళు వచ్చే వరకు వస్తారో రారో అని డౌట్. మళ్ళీ ఆ రోజు రాకపోతే ఆ పని నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ అయిపోతుంది. అట్లా నేను ఇలాంటి పోస్ట్ పోన్ జరగటం వల్లే లాస్ట్ ఇయర్ చేయాల్సిన పని ఈ ఇయర్కి వచ్చిందనే విషయం మా బాధ మాకు తెలుసు, కానీ ఎక్స్కవేటర్ వ్యక్తికి తెలియదు కదా. వాళ్ళ పర్స్పెక్టివ్ లో నుంచి ఆలోచిస్తే బయలుదేరగానే ఇంట్లో ఏదైనా పని ఉండొచ్చు, లేదా వేరే పని మనం 9 o'clock కాబట్టి 7 o'clock వేరే పని చేసుకుందాం అనుకోవచ్చు. ఈ లోపు ఆ టైం 2 గంటలు అవ్వక ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జేసీబీ ఎప్పుడు వస్తే ఏమవుతుంది, వాళ్ళు వచ్చి తోకుని వెళ్ళిపోతారు కదా అని అనుకోవచ్చు. నేను ఇప్పుడు వీడియో తీయాల్సిన అవసరం లేకపోతే వాళ్ళు ఆ రోజులో ఎప్పుడు వచ్చినా నాకు పర్వాలేదు, కానీ ఈ వీడియో తీయాలంటే అది ఎర్లీ అవర్స్ మార్నింగ్ గానీ లేకపోతే సాయంత్రం గానీ తీయొచ్చు. అదే ఇప్పుడు సూర్యుడు అన్నిటి మీదకి వచ్చిన తర్వాత అవుట్డోర్ లో వీడియోస్ షూట్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. అందులో అంత ఎర్రటి ఎండ, విపరీతమైన వేడి. ఆ వేడిలో అసలు ఆ కెమెరాలో చూస్తుంటే అక్కడ మేము ఏం వీడియో తీస్తున్నాం కూడా మాకు కనిపించట్లేదు, కళ్ళు బయర్లుగా అమ్ముతున్నాయి, అంత వేడిగా ఉందండి అక్కడ. ఇప్పుడు ఆ రోజు జరగకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటో మాకు తెలుసు, మీకు కూడా తెలుసు, కానీ ఎక్స్కవేటర్ అతనికి తెలియదు కదా. ఇట్లానేనండి ప్రతిదీ ప్రాబ్లం ఉంటుంది అక్కడ. ఈ కందకాలు ఎలా తవ్వుకోవాలి అంటే వాళ్ళకి అడ్డంగా తవ్వుకోవాలి. మన వ్యవసాయ భూమిలో వాలు ఎటువైపు ఉంటే ఆ వాలుకి అడ్డంగా ఈ కందకాలు ఉండాలి. మీరు చూస్తున్న డైరెక్షన్ లోనే ఎడమ వైపు ఆ పందిరి ఉన్న వైపు ఎత్తు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ 5 layer మోడల్ వేస్తున్న దగ్గర డౌన్ గా ఉండి కుడివైపుకి వెళ్ళే కొద్దికి ఇంకా డౌన్ గా ఉంటుంది. అందుకని ఆ వాలుకి అడ్డంగా వేస్తున్నాను. వాలుకి అడ్డంగానే ఎందుకు వేసుకోవాలంటే ఒకవేళ నీటి ప్రవాహ దిశలో కనుక కందకాలు తవ్వించామనుకోండి, నీళ్లు మనం ఇచ్చినప్పుడు కాలువల ద్వారా నీళ్లు ఇచ్చినప్పుడు నీళ్లు ఒక దగ్గర నిలవకుండా దిగువకి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు అన్ని మొక్కలకి నీరు సమానంగా అందదు కాబట్టి వాళ్ళకి అడ్డంగా కందకాలు తవ్వుకోవాలి. అసలు కందకాలు ఎందుకు తవ్వుకోవాలి అంటే ఇప్పుడు చాలా మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని పాటిస్తున్నారు, కానీ ఇప్పటికి కూడా పాతకాలంలో లాగా ఫ్లడ్ ఇరిగేషన్ అంటే కాలువల ద్వారా నీరు ఇచ్చే పద్ధతిని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మొక్కలకి నీళ్లు ఒకవేళ కాలువల ద్వారా ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వటం కోసం అని చెప్పేసి కందకాలు తవ్వించుకోవాలి. అయితే ప్రతి 2 మొక్కల వరుసల మధ్యలో కందకాలు తవ్వకుండా ఇలా ఆల్టర్నేట్ గా ఎందుకు తవ్వారు అంటే, ఇలా ఆల్టర్నేట్ గా తవ్వుకున్నా కూడా అన్ని వరుసలు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వరుస మొక్కకి ఒక పక్కనైనా సరే నీరు వెళ్లే వ్యవస్థ ఉంది. గమనిస్తే మీరు ఒక మొక్క వరుసకి 2 వైపులా కలవలు ఉండాల్సిన అవసరం లేదండి, నీళ్లు ఎక్కువగా వృధా అవుతాయి. ఒక వైపు నుంచి నీరు వెళ్ళినా ఆ మొక్కకి నీళ్లు సరిపోతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఆ తవ్విన కాలువల్లో ప్రతి చెట్ల వరుసకి ఏదో ఒక వైపు నుంచి అయినా సరే నీళ్లు వెళ్లే విధంగానే ఉంది. అందుకని అన్ని వరుసల్లో కందకాలు అవసరం లేదు, ఆల్టర్నేట్ వరుసల మధ్య సరిపోతుంది. మన వ్యవసాయ భూమిలో ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ కనుక ఉంటే మనం తవ్వుతున్న ఈ ట్రెంచెస్ లేదా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం మొక్కల వరుసలో డ్రిప్ లైన్లు వేసేసుకోవచ్చు. కాలువల ద్వారా ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఈ కాలువలు ఎందుకు అంటే, ఈ ట్రెంచెస్ ఎందుకు అంటే, మనము వాటిల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ మొక్కలు నాటుతాం, విత్తనాలు పెడతాము. అవి పెరిగి వాటి పంట కాలం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పంట వ్యర్థాలని అక్కడే వేసేస్తాం కాబట్టి అవి మెల్లగా డీకంపోజ్ అయిపోయి అక్కడ ఉన్న మట్టి సారవంతంగా మారుతూ ఆ పక్కన ప్రధాన మొక్కలకి ఉపయోగపడేలాగా మారుతుంది. అలాగే మనం ఈ ట్రెంచెస్ లో తీసిన మట్టిని అటువైపు ఇటువైపు 2 వైపులా వేస్తాం కాబట్టి ఇది ఒక బెడ్ లాగా ఏర్పడుతుంది. అలాగే మనము బాలేకర్ గారు 1.5 అడుగు సరిపోతుంది అని చెప్పినా మనము మనుషులతో మాన్యువల్ గా కాకుండా ఇలా ఎక్స్కవేటర్ తో తవ్వించినప్పుడు మన ప్రమేయం లేకుండానే 1.5 అడుగు కన్నా ఎక్కువ లోతు వెళ్ళిపోతుంది. ఆ బకెట్ వచ్చేసేసి 3/4 feet అంత ఉంటుందండి సుమారుగా. అది తవ్వినప్పుడు సుమారుగా 3.5 నుంచి 4 అడుగుల లోతు వెళ్ళిపోతుంది. అంటే అక్కడ మన ప్రమేయం లేకుండానే మనం సివిఆర్ మెథడ్ కూడా ఫాలో అవుతున్నట్టు. లోపల మట్టిని 4 అడుగుల లోపల ఉన్న మట్టిని మనం పైకి తీసుకొచ్చి ఇటు పక్కన అటు పక్కన కందకానికి 2 వైపులా ఇరువైపులా వేస్తున్నాం కాబట్టి ఆ లోపల ఉన్న మట్టిలో ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉంటాయి అన్నమాట. అది బెడ్ లాగా ఉపయోగపడటమే కాకుండా దాంట్లో ఉండే సూక్ష్మ పోషకాలు మొక్కలకి ఎంతో ఉపయోగపడతాయి. అక్కడ మట్టి లూజ్ గా వదులుగా ఉండటం వల్ల మొక్కల వేర్లు తేలిగ్గా విస్తరించి వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది, నీటిని కూడా తేలిగ్గా తీసుకోగలుగుతాయి. అందుకని కూడా మనము ఆ కందకాలు ఓన్లీ నీరు
నీరు పారించడం కోసమే కాకుండా ఇలా మొక్కల మొక్కలకు ఉపయోగపడేలాగా అడవిలో ఉండేలాంటి ఒక సూక్ష్మ వాతావరణాన్ని మనం ఇక్కడ కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. అందుకోసం కూడా ఈ కందకాలు తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ తవ్వుతున్నారు కదండి, పైన ఒక అడుగు వరకు అది పోత మట్టి అండి. అంటే ఇది ఆల్రెడీ అక్కడ ఉన్న మట్టి కాదు, వేరే దగ్గర నుంచి చెరువు తవ్వుతుంటే వాళ్ళ దగ్గర మనము తీసుకున్న మట్టి అన్నమాట. ఒక అడుగు వరకు, అడుగు కింద నుంచి ఉంది మొత్తం మన ఇంతకు ముందు ఉన్న మట్టే. అంటే 2023 సంవత్సరంలో దాంట్లో మొత్తం జనుము వేసాము. ఆ జనుము తోటలు దాంట్లోనే వేసి దున్నేసాము. మళ్ళీ మొన్న రీసెంట్ గా మినుములు, కందులు, అలసందలు ఇవన్నీ వేసి పంట కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లోనే వేసి దున్నేసాము. అలా వేసి దున్నటం వల్ల చాలా ఆ మట్టి చాలా ఫర్టైల్ గా మారింది. దానిపైన మొన్న ఈ మధ్య పోత మట్టి వేసాము. ఇప్పుడు తవ్వాం కాబట్టి ఆ లోపల ఉన్న మట్టి మొత్తం మళ్ళీ బయటకు వచ్చింది. ఆ విధంగా దాంట్లో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పింది కన్ఫ్యూజన్ లేకుండా అర్థమయ్యేట్టు చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా సందేహం ఉంటే కింద కామెంట్స్ లో నన్ను అడగండి. నాకు వీలైనంత నేను చెప్తాను. ఒకవేళ నేను చెప్పలేకపోతే ఈ విషయమై ఈ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి. వాళ్ళకి కామెంట్ రూపంలో రిప్లైస్ ఇచ్చి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. లక్కీ వచ్చేసి వెదర్ ఫోర్కాస్ట్ చూస్తేనేమో రాబోయే 10 రోజుల్లో వర్షాలను చూపిస్తుంది. కాబట్టి మేము ఏం చేసినా సరే ఈ వీకెండ్లోనే చేయాలి. అంటే ముఖ్యమైనది, అంటే వర్షం వస్తే ఇబ్బంది కలిగే పనులన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకొని ముందు ఆ పనులు పూర్తి చేయాలనుకున్నామండి లాస్ట్ వీక్. అంతకుముందు వారం వీడియోలో బెడ్స్ ప్రిపేర్ చేసేసాము. అటు చివర ఉన్న ఒక్క బెడ్ మాత్రము మాన్యువల్గా చేయలేక డోజర్తో నెట్టించామని చూపించాను కదండి. మొత్తం బెడ్స్ రెడీ అయిపోయినాయి. కానీ ఆ వారం మొక్కలకి ఎక్కడెక్కడ మొక్కలు పెట్టాలని దానికి మార్క్ చేసుకోవటము వీలు పడలేదు. ఈ వారం వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ పనితో స్టార్ట్ చేసాము సాయంత్రం 4 గంటలకు ఆ టైంలో. అయితే ఫస్ట్ ఒక అవుటర్ బాక్స్ లా గీస్తాం కదండి స్క్వేర్ షేప్ లో. అది మొన్న బెడ్స్ చేసేటప్పుడు ఆ డోజర్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆ మార్కింగ్, అంటే డ్రిప్ పైప్ కట్టేసి ఉంచాం కదా, అదంతా పోయిందనమాట. అంటే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఆ బాక్స్ తయారు చేసుకోవాలి. అందుకని ముందు కొలుచుకొని మళ్ళీ ఆ బాక్స్ తయారు చేసాము. డ్రిప్ పైప్ తో ఎటు చూసినా 60 అడుగులు వచ్చేలాగా ఒక చతురస్రాకారంలో ఒక బాక్స్ తయారు చేసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోపల మొత్తం 81 మొక్కలు వస్తాయి కదండి, ఎక్కడెక్కడ మొక్కలు వస్తాయని దానికి మార్క్ చేసుకోవాలి కదా, అది చేసాము. మేము తీసుకున్న ఈ 60x65 అంచెల మోడల్లో ప్రతి మొక్కకి మధ్య ఎటువైపు చూసినా సరే 7.5 అడుగుల దూరం ఉంటుంది. అయితే ఆ 7.5 అడుగుల్ని ప్రతిసారి కొలవకుండా మేమేం చేసామంటే ఒక పెద్ద స్ట్రైట్ గా ఉన్న కర్ర తీసుకొని దాని మీద 7.5 అడుగుల దగ్గర టేప్ తో కొలుచుకొని ఆ కర్రని కట్ చేసి 7.5 అడుగుల కొలత కొలవాల్సి వచ్చిన ప్రతిసారి ఆ కర్రను ఉపయోగిస్తూ కొలిచాము. ఫస్ట్ అవుటర్ బాక్స్ తయారు చేసుకున్న తర్వాత డ్రిప్ పైప్స్ తో దాని మీద ముగ్గు వేసాము. అలా ఒక స్క్వేర్ తయారైపోయిన తర్వాత ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి ఆ వైపుకి కుడి వైపు ఎడం వైపు 2 వైపులా 7.5 అడుగులు కర్ర పెట్టి కొలుచుకొని ఆ పాయింట్ వచ్చిన దగ్గర ఇటువైపు అటువైపు 2 రాడ్స్ గుచ్చి నేలలోకి ఆ 2 రాడ్స్ కి డ్రిప్ పైప్ కట్టి ఆ డ్రిప్ పైప్ పొడవునా ముగ్గు వేసాము. అది అయిపోయిన తర్వాత ఆ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడైతే రాడ్స్ గుచ్చామో అక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు 7.5 అడుగులు అటువైపు 7.5 అడుగులు అదే కర్రతో మెజర్ చేసి అక్కడ మళ్ళీ రాడ్స్ గుచ్చి మళ్ళీ దానికి డ్రిప్ పైప్ కట్టి దాని మీద మళ్ళీ ముగ్గు వేస్తూ వచ్చాము. అట్లా చివరి వరకు వచ్చే వరకు అలా 7.5 అడుగులు కొలుచుకుంటూ వచ్చాము. ఒకవేళ 50 మోడల్ తీసుకున్నారనుకోండి, మొక్కకి మధ్య దూరం వచ్చేసి 6.5 అడుగులు వస్తుంది. 6.5 అడుగులు తీసుకోవాలి. లేదా 36x36 మోడల్ వేసుకున్నాం అనుకోండి, దాంట్లో ప్రతి మొక్కకి మధ్య 4.5 అడుగులు దూరం వస్తుంది. అప్పుడు దాని ప్రకారంగా తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న మోడల్ సైజుని బట్టి మొక్కకి దూరం వస్తుంది కాబట్టి ఆ ప్రకారంగా కొలుచుకోవాలి.
ఫస్ట్ అడ్డంగా మొత్తం అలా గీతలు గీసుకున్న తర్వాత నిలువుగా గీతలు గీసాం మొత్తం. సేమ్ ప్రొసీజర్ అలానే ప్రతి 7.5 అడుగుల దగ్గర అటువైపు ఇటువైపు రాడ్స్ కుచ్చి ఆ రాడ్స్కి డ్రిప్ పైప్ కట్టి ఆ డ్రిప్ పైప్ పొడవున ముగ్గు వేసుకుంటూ వెళ్ళాము. ప్రతి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర ఒక మొక్క వస్తుంది, అది తెలుస్తుంది కదా. అలా ఆ ప్రతి ప్లేస్ లో ఒక బాక్స్ గీసాము. 5 అంచెల మోడల్ చార్ట్ తయారు చేసుకున్నప్పుడు దాంట్లో ఒక్కొక్క రకం మొక్కకి ఒక్కొక్క రకం గుర్తుతో తయారు చేసుకుంటాము. ఇక్కడ కూడా నేల మీద అలా ఏ మొక్కకి ఆ మొక్క గుర్తులు వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ స్టార్ గుర్తుంది, స్టార్ గుర్తుంటే మునగ మొక్క, ఇలా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. కానీ మాకు ఆ రోజు అన్ని గుర్తులు వేసేంత టైం లేదండి. ఎప్పుడు గాలి వస్తుందో తెలియదు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. కాబట్టి ముందు ఆ పని చాలా త్వరగా ముగించి ఉద్దేశంతో అన్ని దగ్గరలో ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ దగ్గర స్క్వేర్ గీసుకున్నాము. అసలు నిజానికి ఒకవేళ నేను ఈ వీడియోలో ఇది చూపించాల్సిన అవసరం లేకపోతే మేము ఆ ముగ్గు కూడా వేసేవాళ్ళం కదండి. ఇప్పుడు డ్రోన్ షాట్ తీస్తే పైనుంచి ఏరియల్ వ్యూ లో ఇలా ఉంటుంది ఆ డిజైన్ అని చూపించడం కోసం మాత్రమే ఆ ముగ్గు గీసాము. నిజానికి మేము ఆ మొక్కలు పెట్టదలుచుకుంటే మాకు ఆ ముగ్గు అవసరం పడేది కాదు. జస్ట్ మేము ఆ కర్రతో కొలుచుకొని కర్ర దగ్గర ఏదైనా రాళ్ళు లాంటిది పెట్టేసుకుని మొక్క దవ్వేసేసి పెట్టేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ముగ్గు వేసినా కూడా నేను జస్ట్ వీడియో కోసం వేసామండి ఆ ముగ్గు. ఎందుకంటే ఇవాళ నైట్ గానీ రేపు పొద్దున గానీ ఎప్పుడైనా సరే వర్షం పడవచ్చు. మేము మొక్కలు పెట్టేసే లోపు వర్షం పడిందంటే ఆ వేసిన ముగ్గు అంతా పోతుంది. ఎందుకైనా మంచిది అని చెప్పేసి మేము ఎక్కడైతే ఆ స్క్వేర్ గీసామో ఆ ప్రతి స్క్వేర్ లో కొన్ని రాళ్లు కుప్పలాగా పెట్టామన్నమాట. ఒకవేళ వర్షం పడి ఆ ముగ్గంతా పోయినా కూడా ఎక్కడైతే రాళ్ల కుప్ప ఉందో అక్కడ మనము మొక్క పెట్టుకోవాలి, నాటుకోవాలి అని తెలుస్తానికి గుర్తుగా అలా పెట్టాము. ఆ రోజు నైట్ అయ్యేసరికి బాగా ఈదురుగాలిలాగా వచ్చిందండి. ఆ ఊరికే అన్ని వీడియోస్ లో ఈదురుగాలి వర్షం అని చూపిస్తున్నాను కదా, అలా చూపిస్తున్నాను ఏంటని అనుకోకండి. అంటే అక్కడ ఏదైనా ఒక పని చేయాలంటే అకాల వర్షాలు ఇలా వచ్చే గాలుల వల్ల ఆ పనులకి ఎంత ఆటంకం ఉంటుంది అని తెలియజేయడం కోసమే ఇలా కొంచెం మీకు విసుగా అనిపించినా సరే ఈదురుగాలి వస్తుంది, వర్షం వస్తుందని చూపిస్తున్నాను. మనము ఆ ఎగ్జిక్యూట్ చేసే టైంలో మనకి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. మనం చేయాలనుకున్న టైం ఎన్నో రకాల పోస్ట్ పోన్ అవుతూ ఉంటే, ఎన్నో రకాలు సమకూర్చుకుంటే గానీ మనకు అది అవ్వదు. ఈ వీడియోలో నేను మధ్యలో ఒకసారి వర్షం వస్తున్నట్టు అలా చూపిస్తూ ఉంటాను కదా, అదంతా నేను ఎందుకు చూపించానంటే నేను ఈ 5 లేయర్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఈ 5 అంచెల మోడల్ని చేయడానికి ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎన్నిసార్లు మధ్యలో గ్యాప్ వచ్చింది అనేది మీకు అర్థమయ్యేది చెప్పాలి. ఒకవేళ అదే సిచ్యువేషన్ మీకు ఎదురైతే ఇది కామనే, ఇదేం కొత్త కాదు అని మీరు నిరాశపడకూడదని చెప్పేసి నేను దీంట్లో ఇబ్బంది పడినవి కూడా పెట్టాను. Casi. ఇప్పుడు శనివారం వస్తాం కదండి, మొన్న వెళ్ళినప్పుడు ఆదివారం వెళ్ళాము. ఎందుకంటే ఈ వారం అంతా నేను అక్కడే ఉండాలనుకున్నాను కాబట్టి ఒకరోజు ఆలస్యంగా వచ్చాము. పొద్దున వచ్చినప్పుడు బాగానే ఉంది కానీ సాయంత్రం అయ్యేసరికి వర్షం పడింది కాబట్టి ఇంకా ఆ రోజు ఏమీ పని జరగలేదండి. సాయంత్రము ఇంకా రాత్రి అయ్యేసరికి
చూడండి అసలు ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఒక నెల రోజుల నుంచి అండి ఆకాశవాణిలో అప్పుడప్పుడు ఈ సంవత్సరం మనకి జూన్ నెల నుంచే అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారండి. కాబట్టి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, అసలు వర్షాకాలం మొదలయ్యే లోపు మధ్యలో ఒక 10-15 రోజుల విరామం గనక వర్షం పడకుండా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఎవరికి ఏ మాత్రం వీలున్నా సరే ఇంకుడు గుంతలు తవ్వించుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం పడే వర్షపు నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో వృధా కాకుండా చక్కగా భూమిలోకి ఇంకే విధంగా చేసుకుంటే మనకి ఒక 3-4 ఏళ్లకు సరిపడా నీళ్లు భూమిలో దాచుకోవచ్చు అండి. కొంచెం ఒక్కసారి ఇది మాత్రం ఆలోచించండి, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మనము నీటిని సంరక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో ప్రారంభంలో నేను సేవ్ వాటర్, సేవ్ ట్రీస్, సేవ్ ఫుడ్ అని రాశాను కదా, అదే నేను గత కొన్ని ఏళ్ళుగా నేను నా వీడియో ప్రారంభంలో ఇస్తున్నాను. అది ఊరికే ఏదో బాగుంటుందని ఒక స్లోగన్ లాగా అయితే నేను ఇవ్వట్లేదండి, నేను ఖచ్చితంగా దాన్ని ఆచరిస్తున్నాను. ప్రతి చుక్క నీటి బొట్టు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నీటిని వృధా చేసుకుంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతామండి. అందుకే మన వ్యవసాయ అవసరాల కోసము, మన అవసరాల కోసం కాకపోయినా అయినా సరే భూమిలో నీటిని సంరక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే వేసవి కాలంలో కూడా కొన్ని వర్షాలు పడతాయి, వర్షాకాలంలో కూడా కొన్ని వర్షాలు పడతాయి. ఇప్పటి నుంచి మనకి మార్చి నెల వరకు మంచి టైం ఉందండి. ఈ గ్యాప్లో మీరు ఎప్పుడైనా సరే ఏమాత్రం వీళ్ళున్నా సరే ఇంకుడు గుంతలు తవ్వించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఇంకుడు గుంతలు ఎలా తవ్వించుకోవాలనే దాని మీద ఏదైనా సందేహాలు ఉంటే నేను దాని గురించి ఒక స్పష్టమైన వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. అది చూసాక కూడా సందేహాలు ఏదైనా ఉంటే అడగండి. మా వ్యవసాయ భూమిలో ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న ఫామ్ పాండ్ ఉండేది. అయితే మేము మా భూమి అడవికి దగ్గరగా ఉండటం వల్ల, ఇక్కడ వన్యప్రాణులు ఎక్కువగా సంచరిస్తూ ఉండటం వల్ల అవి ఏంటంటే నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అట్రాక్ట్ అవుతాయండి. ఇక్కడ మాకు గోవులు ఉన్నాయి. ఒకసారి లాస్ట్ ఇయర్ అయితే చిరుతపులి కూడా వచ్చిందనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో అంత దగ్గరగా ఉంది కాబట్టి అటవీ జంతువుల అటెన్షన్ డ్రా చేయకుండా ఉండడం కోసం చెప్పి దాన్ని తప్పని పరిస్థితుల్లో మేము మూసేయాల్సి వచ్చింది. కానీ అది మూసినా సరే దానికి ఇంకా ఇంతలు మేము ఇంకుడు గుంతలు కానీ కందకాలు కానీ తవ్వించుకోవటము, వాటర్ అనేది పూర్తిగా సేవ్ చేస్తున్నామండి. 90% వాటర్ మేము సేవ్ చేసుకుంటున్నాము. ఫ్యూచర్లో కూడా ఇలానే ఇంకా ఎక్కువ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు ఏమాత్రం వీలున్నా సరే ఇంకుడు గుంతలు తవ్వించుకోండి, లేదా ఫామ్ పాండ్ మీకు వీలుంటే మీ నేలలో 10% చెరువు తవ్వించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అటో అటు వెళ్ళాను. రాత్రి అంత పెద్ద వర్షం పడింది కదండి, మళ్ళీ మరుసటి రోజు కూడా అలా ఉంటుందేమో అని భయపడ్డాను. కానీ ఆ రోజు పొద్దున్న మామూలుగానే ఉంది వాతావరణం. అందుకే కొంచెం కూడా లేట్ చేయకుండా ముందు 5 అంచెల మోడల్లో మొక్కలు పెట్టడానికి గుంటలు తవ్వాలి కదండి, ఫస్ట్ ఆ పని స్టార్ట్ చేసాము. మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ రాత్రి పడిన వర్షానికి మొత్తం 4 బెడ్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఒక్క బెడ్కి 2 దగ్గరలో కోతకు గురైంది అనమాట. ఎందుకంటే ఆ బెడ్ని ఆనుకొని పక్కనే ఒక పెద్ద మట్టి కుప్ప ఉంది. ఆ మట్టి కుప్ప నుంచి పడిన నీళ్లు మొత్తం దీంట్లో నుంచి వస్తాయి కదా వేగంగా, అందువల్ల కోతకు గురైంది. నేను చెప్పానండి వర్షం పడితే ఆ వేసిన ముగ్గు మొత్తం పోతుందని. అందుకే ముందు జాగ్రత్తగా మొక్కలు వచ్చి ప్రతి దగ్గర మేము రాళ్ళు పెట్టబట్టి ఆ ముగ్గు పోయినా ఏం ప్రాబ్లం అవ్వలేదు. ఆ గుంటలు తవ్వుకునేటప్పుడు అది ఒక్కొక్క గుంట 1.5 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల లోతు ఉండేలాగా, అంటే పైన చూస్తే మనకు చతురస్రాకారంలా కనిపించాలండి. 1.5 అడుగుల పొడవు వెడల్పుతో, లోతు కూడా 1.5 అడుగులు ఉండాలి అని పాలకర్ గారు చెప్తారు. కానీ అక్కడ మాకున్న సమయాభావం వల్ల అంటే అకస్మాత్తుగా ఒక 5 నిమిషాల్లో వాతావరణం మారిపోవటం, వర్షం పడటం అలా జరుగుతుందండి. వాతావరణం అనేది ఊహించని విధంగా ఉంది కాబట్టి మేము ఏ పని చేసినా సరే త్వరగా చేయాల్సి వచ్చింది అనమాట. అందుకని నా గుంటల సైజుని కొద్దిగా కుదించి ఒక అడుగుకి చేయమని చెప్పాను. 1 అడుగు లోతు, 1 అడుగు వెడల్పుండులాగా తవ్వాము. ఇంకొకటి అండి, మనము ఈ మొక్కల కోసం గుంటలు తవ్వుకునేటప్పుడు ఈ 60x60 మోడల్లో మనకి ప్రతి 2 మొక్కలకి మధ్య దూరం వచ్చేసి 7.5 అడుగులు ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచి అక్కడికి 7.5 అడుగులు అలా వచ్చింది కదా అని చెప్పి ఎగ్జాక్ట్ గా ఆ ట్రెంచ్, ఆ బెడ్ ఎండింగ్ లో ట్రెంచ్ దగ్గరగా ఉండేలాగా మనం అక్కడ గుంట తవ్వుకొని మొక్క పెట్టామనుకోండి, అక్కడ మట్టి వదులుగా ఉంటుంది కాబట్టి మొక్క పడిపోతుంది. అలా కాకుండా మనకి ఎక్కడైతే 7.5 అడుగుల పాయింట్ వచ్చిందో అక్కడి నుంచి ఒక 30 అడుగు లోపలికి జరుపుకొని వేసుకోవాలి. అక్కడ గుంట తవ్వుకొని అక్కడ మొక్క పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంటే దీనికి ట్రెంచ్ ఒకవైపే వచ్చింది, కానీ అవతల వైపు బెడ్స్ వచ్చేసరికల్లా 2 వైపులా ట్రెంచెస్ ఉంటాయి. అందుకని 2 వైపులా ఒక 30 అడుగు లోపలికి జరుపుకొని వేసుకోవాలి. అప్పుడు మొక్కకి మధ్య దూరం అనేది కొంచెం తగ్గుతుంది. అయినా సరే
మనము ఒక 30 అడుగు జరిపి వేసుకోవాలన్నమాట. చెట్టు ఎలా ఉన్నా సరే ఇంతే తీయాలి. ఎందుకు చెప్తాను, ఇప్పుడు ఇక్కడ మునగ చెట్టు పెట్టామనుకో, ఈ మునగ చెట్టు నువ్వు ఒక 6-7 నెలలు పెరిగే వరకు దానికి బలం కావాలి. ఇప్పుడు ఈ తవ్విన మట్టిలో ఏం చేస్తామంటే ఘనజీవామృతం ఉండలు తయారు చేస్తాం కదా, అది కలపాలి. ఆ ద్రవజీవామృతం తయారు చేసామా, అదొక 1/2 లీటర్ అంత కలపాలి. ఎండిపోయిన ఆకులు కలెక్ట్ చేసామా, ఆ ఎండిపోయిన ఆకులు కలపాలి. మంచం కింద అది పెట్టామా, అది అవన్నీ కలిపేసేసి మళ్ళీ ఆ మట్టి వేసేసి పైన నీకు ఎంత మొక్క పెడతామో అంతా పెట్టాలి, పెట్టేసి మేము పెట్టేయటం. అయితే ఈ మోడల్లో కొన్ని మొక్కలు అంటే ఉదాహరణకి బొప్పాయి, మునగ వంటివి కొంచెం చాలా చిన్నగా ఉంటాయి కదండి, అంటే మనం పెట్టేటప్పుడు చిన్న సైజులో ఉన్నాయి కదా, వాటికి కూడా అంత పెద్ద పెద్ద గుంటలు ఎందుకని పుల్సింగ్ దేమ్మ వాళ్ళు అడిగారు అనమాట. మొక్క ఎంత చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా సరే గుంట సైజు మాత్రం 1.5 అడుగులు ఉండేలాగే చూసుకోవాలి. ఎందుకంటే అండి మనం పెట్టే మొక్కల్లో ఎక్కడో వేరే దగ్గర నుంచి పెరిగి మన దగ్గరికి వస్తాయి. ఫస్ట్ వాతావరణం మారుతుంది. ఇక్కడికి వచ్చాక ఒక 10 రోజులు ఈ వాతావరణానికి అలవాటు పడినా కూడా వాటి వేరు వ్యవస్థ అనేది ఒక గ్రో బ్యాగ్ లో ఉన్న మట్టిలో ఉంటుంది. మనం దాన్ని సడన్ గా తీసి దీంట్లో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక స్టెప్ మదర్ సాయిల్ అనమాట. అంటే ఇప్పుడు దాకా ఉన్న మట్టి వేరు, ఇది మట్టి వేరు. సడన్ గా మార్చేసరికల్లా దానికి అది అలవాటు అవ్వాలంటే దానికి కావాల్సిన వాతావరణం, అనుకూలమైన వాతావరణం, వేరు వ్యవస్థకి కావాల్సిన అనుకూలమైన వాతావరణము ఆ చుట్టుపక్కల కొంచెం దూరం వరకు ఉండాలన్నమాట. అందుకని మనము అంత చిన్న మొక్కైనా సరే పెద్ద గుంటె తవ్వాలి. దాంట్లో దానికి అన్ని పోషకాలు అందేలాగా ఎరువులు అవన్నీ కలిపేసి వేయాలి. మొత్తం తవ్వాల్సిన 81 గుంటల్లో ఆ రోజు ఫస్ట్ ఒక 18 గుంటలు తవ్విన తర్వాత ఆ గుంటలు తవ్వగా వచ్చిన మట్టి ఉంటుంది కదండి, దాంట్లో ఎరువు కలపాలన్నమాట. అది ఎలా కలపాలి ఏంటి అనేది పుల్సింగ్ దేవ వాళ్ళకి చెప్పడం కోసం అని చెప్పేసి అది అక్కడతో ఆపేసి ఫస్ట్ ఇంటి దగ్గరికి వచ్చి దానికి కావాల్సిన ఎరువులు అవన్నీ తీసుకొచ్చాం. మళ్ళీ జీవామృతం, ఘనజీవామృతం, ఎండిపోయిన ఆకులు, ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న ఆ ఎరువు, అలాగే ఘనజీవామృతము, ఇంకా ద్రవజీవామృతము, ఇవన్నీ మేము ఎలా తయారు చేసుకున్నాము అనే దానికి ఒక స్పష్టమైన వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, కావాలంటే చూడండి. ఇప్పుడు గుంటల దవ్వగా వచ్చిన మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి మనం గుంట దగ్గరగానే పెట్టుకుంటాము. దాంట్లో ఇప్పుడు గుంట దవ్వగా వచ్చిన టోటల్ మట్టి ఒక 100% అనుకుంటే మనము దాంట్లో ఒక 10 నుంచి 25% ఘనజీవామృతం కలుపుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మట్టి మనకి తవ్వగా వచ్చింది 1 కేజీ అనుకుందాం, ఉదాహరణకు అనుకుందాము. దాంట్లో 10% అంటే ఒక 100 గ్రాములు అంతా ఘనజీవామృతం కలుపుకోవాలి. లేదా 25%, 10 నుంచి 25% మధ్యలో ఎంతైనా కలుపుకోవచ్చు మనకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి. 25% అంటే ఒక 250 గ్రాములు ఘనజీవామృతం కలుపుకోవచ్చు అనమాట. అంతవరకు కలుపుకోవచ్చు. కలిపేసి దాంట్లో ఒక 500 ml అంటే ఒక 1/2 లీటర్ అంత ద్రవజీవామృతం కూడా వేసుకోవాలి. ఇంకా మనం పొలంలోంచి సేకరించిన ఎండు ఆకులు ఉంటాయి కదండి, వాటిని పొడి చేసేసి ఆ పొడి కూడా ఒక 2 గుప్పెళ్ళంతా అందులో కలుపుకోవాలి. ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇది పాలేకర్ గారు చెప్పారు, కానీ నేను కొంచెం దాన్ని మార్చుకున్నానండి. ఎలా అంటే ఇప్పుడు మీరు గమనించి ఉంటే ఒక 2-3 వీడియోస్ క్రితం అనుకుంటా అండి, నేను ఒక ఎరువు తయారు చేసి చూపించాను. దానికోసం మేము బాగా మాగిన ఆవుల పేడ, కంపోస్ట్, వేపపిండి, క్యాస్టర్ ఆయిల్ కేక్, పొగాకు పొడి, ఇంకా జీవన యంత్రకాలు, జీవన ఎరువులు కూడా కలిపాం కదండి. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, బ్యాసిల్లస్ సబ్టిలిస్, హ్యూమిక్ యాసిడ్ కూడా కలిపాము. ఇంకా బెల్లం నీళ్లు, ఇవన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసి పెట్టాము. కానీ ఆ సమయంలో వాతావరణం బాగా వేడిగా ఉంది కదా, ఆ వేడికి దాంట్లో ఉండే సూక్ష్మజీవులు నశించిపోకుండా జాగ్రత్తగా ఇంకా అభివృద్ధి చెందేలాగా మేము నిరంతరము దానికి తేమ ఉండేలాగా చూసుకున్నాము. దానికి కావాల్సిన ఉష్ణోగ్రత ఉండేలాగా మెయింటైన్ చేసాం అనమాట. అది కూడా ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసాము. ఎందుకంటే అండి అది మేము 5 మోడల్ వేసిన దగ్గర అంతా పూత మట్టి అనమాట. దాంట్లో ఎంతవరకు పోషకాలు అనేది మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో మనం అనుకున్న పోషకాలు ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి మేము సపరేట్గా ఆ ఎరువు తయారు చేసుకొని దాంట్లో వేసాం అనమాట. సో మనం అక్కడ ఈ 5 మోడల్ వేస్తున్న దగ్గర అక్కడ మట్టి యొక్క నాణ్యతను బట్టి, దాంట్లో ఉన్న ఫర్టిలిటీని బట్టి మనం దానికి మనకు అనుగుణంగా దాన్ని నేను మార్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ గుంట తవ్వగా వచ్చిన మట్టిలో ఏమేమి కలుపుకోవాలి, ఎలా కలుపుకోవాలి అనేది మరొకసారి చెప్తాను. అలాగే మేము ఏం కలిపామో కూడా చెప్తానండి. ఆ గుంట తవ్వగా వచ్చిన మట్టి ఒక 100% అనుకుంటే దాంట్లో 10 నుంచి 25% ఘనజీవామృతం ఉండేలాగా తీసుకోవాలి. ప్రతి గుంట దగ్గర తవ్వగా వచ్చిన మట్టిలో ఒక 2 గుప్పెళ్ళంతా ఎండు ఆకులు తీసుకున్నాము. 1 కేజీ అంతా మేము తయారు చేసుకున్న ఎరువు తీసుకున్నాము. ఎండిన ఆకులు మేము తయారు చేసిన ఎరువు వేసిన తర్వాత ఆ మట్టిని బాగా అంతా కలిసేలాగా కలిపాము.
ప్రతి గుంట దగ్గర ఒక 3 ఘనజీవామృతం ఉండలు తీసుకున్నాము. ఎందుకంటే మేము ఆల్రెడీ 1 కేజీ ఎరువు యాడ్ చేసాం కాబట్టి ఘనజీవామృతము కొంచెం తగ్గించి తీసుకున్నాము. కానీ ఒకవేళ మీరు కనుక ఎరువు కలపకపోతే, అదే మేము తయారు చేసుకున్న లాంటి ఆ ఎరువు కలపకపోతే పాలేకర్ గారు చెప్పిన విధంగా యథాతథంగా ఒక 10 నుంచి 25% టోటల్ మట్టిలో 10 నుంచి 25% ఘనజీవామృతం ఉండేలాగా తప్పకుండా చూసుకోవాలి. తర్వాత మేము 1 లీటరు ద్రవజీవామృతం కలిపామండి. పాలేకర్ గారు చెప్పిన దాంట్లో ఒక 1/2 లీటర్ వేస్తే సరిపోతుందని చెప్పారు. ఇవన్నీ మనం 5 అంచెల మూడలు తయారు చేయడానికి ఒక 15 రోజుల ముందే తయారు చేసి పెట్టేసుకోవాలి. ద్రవజీవామృతం మాత్రం ఒక 2-3 రోజుల ముందు తయారు చేసుకుంటే సరిపోతుంది. అలా ఒక రోజంతా ఉంచిన తర్వాత అప్పుడు మొక్కలు నాటుకోవాలి. ఈ లోపు కొద్దిగా బయట ఉన్న వాతావరణంలోని ఉష్ణోగ్రతకి ఆ గుంట లోపల ఉండే ఏదైనా హానికారక సూక్ష్మజీవులు ఉంటే అవి నశించిపోతాయి. అలా ఒక 24 గంటలు వదిలేసిన తర్వాత అప్పుడు మొక్కలు నాటుకోవాలి. కానీ ఈ సంవత్సరం ఈ సమయానికి కొంచెం కూడా ఎండలు లేకపోగా రోజు వర్షాలు కురుస్తూ ఉన్నాయి కదండి. అందువల్ల గుంటలో ఏదైనా హానికారక సూక్ష్మజీవులు ఉంటే నశించిపోయే అవకాశం లేదు. కాకపోతే మనం మట్టిలో కలిపిన ఎరువుల్లో ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, ఫ్లోరసెన్స్ లాంటివి ఉన్నాయి కాబట్టి అవి బాగా అభివృద్ధి చెంది ఆ హానికారక సూక్ష్మజీవుల కన్నా డామినేటింగ్ గా ఉంటాయి కాబట్టి అవి క్రమేణా నశించిపోతాయి. సరే, ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాతావరణం తేమగా ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ మామూలుగా ఈ సమయానికి ఉండాల్సిన ఎండలు ఉంటే ఈ మేలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి మనం పక్కన కలిపి పెట్టుకున్న మట్టిలో ఉండే మంచి సూక్ష్మజీవులు కూడా నశించిపోయే అవకాశం ఉంది. ఈ గుంటలో ఉన్న సూక్ష్మజీవులు చచ్చిపోవటం ఎంత ఇంపార్టెంటో ఆ మట్టిలో కలుపుకున్న సూక్ష్మజీవులు బతికి ఉండడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి దాని మీద ఒక 4 అంగుళాల మందం ఉండేంత ఏదైనా ఎండుగడ్డ లాంటిది కప్పేసి ఉంచుకోవాలి. ఆ మరుసటి రోజు మంగళవారం అండి. ఆ రోజు వాతావరణం బాగానే ఉంది, మరి మబ్బుగా ఏం లేదు. తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి 3 గంటలకు ఆ టైంకి మబ్బు పట్టి మరీ పెద్ద వర్షం కాదు కానీ చినుకుల్లాగా పడుతూ ఉందండి, మెల్ల జల్లులాగా. పులిసింగ్ దేమో వాళ్ళు 4 గంటలకు వస్తారు కదా, అంతకు ముందే వర్షం స్టార్ట్ అయింది అనమాట. కొంచెం సేపు పడి ఆగిపోయింది. కానీ ఆ రోజు మధ్యాహ్నం పులిసింగ్ దేమో వాళ్ళు ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పేసి వాళ్ళు రాలేదు ఇంకా పూట. వెదర్ రిపోర్ట్ చూస్తేనేమో వచ్చే 2 రోజుల్లో బాగా భారీ వర్షాలు ఉన్నట్టుగా చూపించింది అనమాట. ఇంకా నాకేమో పని ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పేసి ఆ చివర ఒక 9 గుంటలు తోలేదండి. ఆ గుంటలు ఇంకా నేనే తవ్వేశాను. ఇంకా అసలే వాతావరణం అన్ప్రెడిక్టబుల్ గా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియకుండా ఉందండి. అందుకే వాతావరణం అనుకూలంగా ఉన్న ప్రతి నిమిషం ఇంపార్టెంటే. అసలే నేను ఈ వారం వెళ్ళిందే ఆ పనులన్నీ పూర్తి చేయడానికి. కాకపోతే రేపు చేసుకుందాం అనుకోవడానికి అక్కడ లేదండి. ఒక్క పూట పోస్ట్ పోన్ చేస్తే ఒక వారం రోజులు ముందుకు జరిగిపోయేలాగా ఉంది పరిస్థితి అక్కడ. అసలు లేకపోతే కంటిన్యూస్గా పడే వర్షాలకి ఆ పని చేయలేని పరిస్థితి రావచ్చు. అందుకే నా టెన్షన్ అంతా అండి. ఎట్లయినా పని పూర్తి చేయాలి. చీకట్లో నేను రాలేనమ్మా. ఏం గంగా నాన్న, ఇప్పుడు నేను రాలేను బంగారు. ప్లీజ్ బంగారం, అక్కడ చీకటిగా ఉందమ్మా. ప్లీజ్ నాన్న. గంగా, నువ్వు బుసలు కొట్టం ఆపు. బాగానే పడుతుందమ్మా. చీవిరి బయట వదిలేసావని రాత్రి. నేను ముందు రోజు ఊహించినట్టుగానే వెదర్ రిపోర్ట్లో ఉన్నట్టుగా నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసరికి 5 గంటల నుంచే వర్షం మొదలైందండి. బాగానే పడింది ఆ రోజు వర్షం. 8:30-9 గంటలకు ఆ టైంకి వర్షం కురవటం ఆగిపోయింది. అంతకు ముందు రోజు మొత్తం గుంటలు తవ్వటం అంతా అయిపోయింది కదండి. అలాగే ఒక 25 గుంటల దగ్గర ఆ తవ్విన మట్టిలో మొత్తం ఎరువులు కలిపేసేసి కూడా 24 గంటలు అయిపోతుంది. వాటిల్లో మొక్కలు పెట్టడం స్టార్ట్ చేసాము. ఆ మొక్కలు పెట్టడం కన్నా ముందు ఇంకా మిగిలిన గుంటల దగ్గర తవ్వి తీసిన మట్టిలో ఎరువులు కలపలే కదండి. ముందు ఆ పని చేసేసిన తర్వాత అప్పుడు మొక్కలు పెట్టడం స్టార్ట్ చేసాము. ఇప్పుడు నేను తీసుకున్నది 60/60 మోడల్ కదా. అసలు 60/60 మోడల్ నేను ఎలా తీసుకున్నాను, దాంట్లో ఏమేమి మొక్కలు తీసుకున్నాను, అలాగే ఒకళ్ళు 50/50 తీసుకుంటే వాటి మధ్య గ్యాప్ ఎలా వస్తుంది, 36/36 తీసుకుంటే ఎలా వస్తుంది, దాని గురించి బాగా స్పష్టంగా పూర్తి వివరాలతో నేను ఒక వీడియో చేశానండి. సంవత్సరం కిందటే చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది చూడండి. దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే ఆ కామెంట్స్లో రాస్తే నాకు వీలైతే చెప్తాను, లేదా తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా చెప్తారండి. దీనికి సంబంధించి పాలేకర్ గారు రాసిన బుక్స్ ఉంటాయండి. ఇవి మనకి లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న సేవ్ ఆఫీస్ పక్కన ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఉంటుందండి. దాంట్లో ఈ బుక్స్ అన్నీ దొరుకుతాయి. ఇవే బుక్స్ మనకి అమెజాన్లో కూడా ఉంటాయి అనుకుంటా అండి. నేనైతే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను.
చూడండి ఇట్లా పాలేకర్ గారు రాసిన ఈ బుక్స్ ఉంటాయి. అవునా సేంద్రియ వ్యవసాయం ప్రమాదకరమా, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయము, తర్వాత చూడండి ఇదేంటి ఇదిగో రెండో భాగము మొదటి భాగం ఇలా ఉంటాయి. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మొదటి భాగం. సుభాష్ పాలేకర్ గారు ఎన్నో ఏళ్ళు కష్టపడి శ్రమించి ఇవన్నీ ఎంతో పరిశోధన చేసి ఇవన్నీ రాశారు. వీలైతే ఈ బుక్స్ చదివిన తర్వాత చేయండి. అందుకని ముందు ఇంటి దగ్గర ఉన్న వాటికి కావాల్సిన మొక్కలు ఏంటి అనేది ముందుగానే అన్ని తీసి పక్కన పెట్టుకొని ట్రాలీలో వేసుకొని వెనక్కి తీసుకెళ్ళాము. ఇంకా అరటి ఏమో దాంట్లో ఒక 8 అరటి చెట్లు వస్తాయండి. అవి ఆల్రెడీ మన ఇంటి వెనక కొన్ని అరటి చెట్లు ఉన్నాయి, మంచివి అనమాట అన్నీ. దాంట్లోంచి పక్కన పిలకలు వచ్చినాయి, బాగానే పెద్ద పెద్ద పిలకలు వచ్చినాయి. అవి తీసి వాటిలోంచి ఒక మంచిగా ఉన్న 4 తీసి పెట్టాము. ఇంకొక 4 ఏమో మన ఊర్లో ఒక మంచి అరటి చెట్టు ఉందంటండి, మా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక 4 పిలకలు తీసుకున్నాం. తర్వాత మొక్కలు పెట్టేటప్పుడు గుంటలన్నీ ఒకే సైజులో ఉంటాయి, కానీ మొక్కలు మాత్రం కొన్ని పెద్దగా, కొన్ని మధ్యస్థంగా, కొన్ని మరీ చిన్నగా ఉంటాయి. ఆ మొక్కల సైజుని బట్టి మనము గుంటలో ఎంత మట్టి నింపిన తర్వాత మొక్క పెట్టుకోవాలని చూసుకొని జాగ్రత్తగా మొక్కలు పెట్టేయాలి. మొక్కలు పెట్టేసిన తర్వాత ప్రతి మొక్క మొదట్లో కొంచెం జీవామృతం పోయాలండి. ఒక 1/2 లీటర్ అంతా జీవామృతం పోయాలి. అలాగే మనం మొక్కలు పెట్టేటప్పుడు ఎక్కడ ఏది రావాలని తెలుసుకోవడానికి కూడా మన దగ్గర ఉన్న చార్ట్ని ఒక మంచిగా ప్రింట్అవుట్ తీసుకొని కన్ఫ్యూజన్ లేకుండా మనం అబ్సెన్స్లో అయినా సరే వాళ్ళు పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒకటి రెడీగా పెట్టుకోవాలి. వాళ్ళు 11 గంటలకు అలా వెళ్ళిపోతారు కదండి, ఆ లోపు ఒక 10 మొక్కలు పెట్టగలిగాము. ఒక మూలేమో సపోటా, ఇంకొక మూల లిచీ పెట్టాము, అరటి, బొప్పాయి, మునగ ఇవి పెట్టాము. ఇంకా టైం అయిపోయింది, ఇంకా అప్పటితో ఆ పూట అక్కడ ఆపేసాము. అక్కడ అంతే. ఆ రోజు సాయంత్రం 4 గంటలకి పూలసింగాలు వచ్చే టైంకి వర్షం స్టార్ట్ అయిందండి. మరీ పెద్ద భారీ వర్షం కాదు, కానీ కొద్దిగా పర్లేదు, చిన్న జల్లులాగా కురుస్తుంది అనమాట. ఇంకా జల్లే కదా, ఈ మొక్కలు పెట్టడం మాత్రం ఆపొద్దు అని చెప్పేసి వెళ్ళి పెట్టేద్దామని చెప్పాను నేను. మబ్బులు చూడండి ఎంత దట్టంగా కమ్ముకున్నాయో. ఇదేమో అవకాడో అండి, మన ఇంట్లో తిన్నదా నుంచి సీడ్ నుంచి పెంచిన అవకాడో అనమాట. 5 అంచెల మూడల్లో ఒక 2 మూలల్లో మహావృక్షాల ప్లేస్లో అవకాడో పెట్టాలనుకున్నాను. అప్పుడు చూపించాను కదండి మీకు చాట్లో. దానికోసం గ్రాఫ్టెడ్ వెరైటీ మొక్క కొనకుండా గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకుంటే తొందరగా పెరిగిపోతుందిలేండి, ఒక 3 సంవత్సరాల్లోనే కాత వస్తుంది. కానీ నాకు ఎందుకో అలా వద్దు, నేను పెంచిందే పెట్టాలనేసి తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు నేను పెట్టిన అవకాడో ఆల్రెడీ పెద్ద పెరిగిపోయింది చూస్తారా, దానికి చూడండి ఎలా వచ్చినాయో అవకాడోస్. 3వ సంవత్సరం నుంచి దీనికి అవకాడోస్ రావడం స్టార్ట్ అయిందండి, నేను పెంచిన దానికి కూడా. కాకపోతే ఫస్ట్ 2 ఇయర్స్ అవి పూత రాలిపోయింది ఎదురుగాలికి. ఈ సంవత్సరం ఎంత గాలి వచ్చినా కూడా కాయ నిలబడే ఉంది. అందుకే ఏదేమైనా సరే గ్రాఫ్టెడ్ కాకుండా నేను పెంచిందే పెట్టాలని అనుకున్నాను. ఒకటి మొక్క వచ్చింది కదా అని చెప్పేసి అది పెట్టాము. ఇంకా నేనేమో ఎక్కడెక్కడ ఏ మొక్క రావాలో ఆ ప్లేస్లో ఆ మొక్కలు తీసుకెళ్ళి పెట్టటము, వాళ్ళేమో దాంట్లో మొక్కలు నాటటము, ఆ పని చేసాము ఆ రోజు. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి బాగా తలనొప్పి వచ్చిందండి. 6 దాటిపోయినా కూడా వర్షం కురుస్తూనే ఉంది. కొద్దిగా అల్లం టీ పెట్టుకొని తీసుకున్నాను. వర్షము కురుస్తూనే ఉంది, నైట్ అంతా కురుస్తూనే ఉందండి వర్షము. ఆ మరుసటి రోజు లేవగానే అంతకు ముందే కదా మొక్కలు పెట్టి ఏమన్నా అయిందేమో అని చెప్పి చూడటానికి వెళ్ళాను. అన్ని మొక్కలు బాగానే ఉన్నాయండి, ఏం కాలేదు. ఆ రోజు దేవమ్మ అర్జెంట్ పనుందని చెప్పి ఊరికెళ్ళింది. పుల్సింగ్ ఒక్కళ్ళే వచ్చారు, పైగా కొద్దిగా వర్షం కూడా పడుతుంది కాబట్టి ఆ రోజు అంతా పనంతా జరగలేదు ఏమి. అయ్యేసరికి అయితే ఇంకా భారీ వర్షం అనమాట, హెవీ రెయిన్ ఫాల్ ఉంది, అసలు పడింది, విపరీతంగా పడింది వర్షం.
సింగ్ 6 గంటలకి పూల్ సింగ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే శారదగంగా వాళ్ళు రోజు కట్టేస్తాను చూసారండి, అక్కడ అవి తినగా వదిలేసిన గడ్డి ఇట్లా పేరుకుపోతూ వస్తుందండి నేల మీద. అదంతా తీసి ట్రాలీలో గట్టిగా నొక్కేసేసి ఎక్కువగా ఉండేటట్టుగా పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజుతో అక్కడ పని అయిపోయిందండి. ఆ మరుసటి రోజు ఉదయం లేవగానే ఫస్ట్ ఆ ట్రాలీలో ఉన్న గడ్డి తీసుకెళ్లి వెనకాల 5 అంచుల మోడల్లో మొక్కలన్నిటికి దగ్గర మల్చి వేయాలండి. ఆ మల్చి వేయడం కోసం చెప్పి తీసుకెళ్ళాను అనమాట. మల్చింగ్ ఎందుకు వేయాలంటే అండి, మనము మొక్కల యొక్క వేరు వ్యవస్థ అనేది సడన్ గా కొత్త ప్లేస్ కి అడాప్ట్ అవ్వాలి. అంటే ఇంతకు ముందు వేరే నర్సరీ బ్యాగ్ లో ఉంది, దాని నుంచి మనం తీసి ఇక్కడ పెట్టగానే ఇక్కడున్న ఈ మట్టిలోని వాతావరణానికి ఇవి అడ్జస్ట్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన మైక్రో క్లైమేట్ అంటే సూక్ష్మ వాతావరణాన్ని, వేరు వ్యవస్థకి కావాల్సిన సూక్ష్మ వాతావరణాన్ని మనము కల్పించాలన్నమాట. మల్చింగ్ వేసామనుకోండి, బయట బాగా ఎండగా ఉన్నా సరే లోపల మల్చి ఉండటం వల్ల పైన కవర్ లాగా ఎక్కువగా వేర్లకి వేడి తగలదు. ఒకవేళ హెవీ రెయిన్స్ పడుతుంది అనుకోండి, డైరెక్ట్ గా చినుకులు వచ్చేసేసి ఆ మొక్క మొదలకి తాగటం వల్ల వేరు వ్యవస్థ అనేది దెబ్బతింటాం, కుళ్ళిపోవటం అనేది జరగదు. ఒకవేళ బయట వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఆ అతి చలి అనేది రాకుండా అన్ని విధాలుగా మనకి ఆ మల్చింగ్ అనేది మొక్కల్ని కాపాడుతుంది అనమాట. అందుకని తప్పనిసరిగా మల్చ్ అనేది వేసుకోవాలి. ఇది కొన్ని రోజులకి ఇది పోతుంది కదా మల్చింగ్, మళ్ళీ మనం కంటిన్యూస్గా కుదిరినప్పుడల్లా అది వేస్తూ ఉండాలన్నమాట. ఒక్క మొక్క మొదల్లోనే కాదండి, ఆ 5 అంచెల మోడల్లో కనిపిస్తున్న నేల మొత్తం ఎక్కడ వీలైతే అక్కడ మనము ఎండిపోయిన ఆకులు, పంట వ్యర్థాలు లాంటివి తీసుకొచ్చి నేలని కప్పి ఉంచే విధంగా వేసుకుంటూ ఉండాలి. మన దగ్గర అందుబాటులో ఉన్నప్పుడల్లా తీసుకొచ్చి వేసుకుంటూ ఉండాలి. ఈ 5 అంచెల మోడల్లో మెయిన్ మొక్కలన్నీ అయిపోయినాయండి. ఇంకా మొక్కలకు మధ్యలో వచ్చే మొక్కలు ఉంటాయి కదండి, బహువార్షిక కంది, మిరప, బంతి, ఇంకా ఈ 2 మొక్కల వరుసల మధ్యలో ఉండే పసుపు, అల్లం లాంటివి వేసుకోవచ్చు కదండి. ఇవన్నిటి కూడా విత్తనాలు తీసుకొచ్చి పెట్టుకున్నాను. కాకపోతే అవి పసుపు, అల్లము ఇప్పుడు పెట్టేయచ్చు, నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు పెడతాము. అలాగే బహువార్షిక కంది, మిరప ఉన్నాయి కదండి, అవి కొంచెం తొలకరి ఆ టైంలో పెట్టాలనుకుంటున్నాం, ఆ సీజన్ బట్టి. ఆ దశల వారీగా ఎప్పుడైతే వాటిని నాటాల్సిన సమయం వస్తుందో అప్పుడు పెడతాము. తర్వాత దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే, ఒక బ్లాక్ని తయారు చేయడానికి మనకి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అంటే 5 నుంచి 10,000 అండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ వ్యవసాయ భూమి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు దానికోసం చేయాల్సిన ఏర్పాట్లు ఒక్కొక్కలాగా ఉంటాయి. నేను అనుకోండి, మేము దాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మొత్తం మట్టి కుప్పలు ఉన్నాయి. ముందు ఆ మట్టి కుప్పలన్నింటినీ క్లియర్ చేసి ఆ ల్యాండ్ మొత్తాన్ని ఒక లెవెల్ చేసుకొని తర్వాత మేము స్టార్ట్ చేసాం కాబట్టి మాకు ఆ డోజర్ ఖర్చులు, ఆ జేసీబీ ఖర్చులు అవన్నీ అనమాట. వేరే ఇంకెవరన్నా దాన్ని ఒకవేళ మీరు అలా చేసినప్పుడు మీకు అలాంటిది ఏం లేదనుకోండి, మట్టి కుప్పలు లేవు, ల్యాండ్ ఆల్రెడీ రెడీగా ఉందనుకోండి, మీకు ఖర్చు తగ్గుతాయి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఖర్చు అవుతుంది. ఇప్పుడు అలాగే మనం మొక్కలు సేకరిస్తాం కదండి, ఆ మొక్కలు కొంతమంది వాళ్ళ సొంత పొలంలోనే ఎప్పటి నుంచో నర్సరీ చేసుకున్న మొక్కలు ఉంటాయి. కొంతమంది నర్సరీకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు, కొంతమంది హోల్సేల్ నర్సరీకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే కొంచెం తక్కువ ధరకు వస్తాయి. అలా మొక్కల ధరని బట్టి అన్ని విధాలుగా లీస్ట్ అమౌంట్ ఒక 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతుందండి ఒక బ్లాక్ చేయడానికి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అవుతుంది, ఇంతే కరెక్ట్గా అవుతుందని చెప్పలేము. అలాగే మనము ఆచ్ఛాదన కోసము ఇవి చిలకడ దుంప ఉంటుంది కదండి, అవి కూడా పెడితే అక్కడక్కడ అవి తీగలు పాకి మంచిగా ఆచ్ఛాదన ఏర్పడుతుంది. అప్పుడప్పుడు వాటిని మనము కట్ చేసి పశువులకి మేతగా కూడా ఇవ్వచ్చు, అది వాటికి మంచి పోషకాహారం అవుతుంది. ఇది ఇప్పుడు 5 నెలలు పెరిగిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి. మేము వర్షాకాలం ప్రారంభంలో కందకాలలో జనుము విత్తనాలు వేసామండి. తోటంతానేమో పచ్చి రొట్టెరు సంబంధించిన విత్తనాలు, జీలుగా, జనుము, పిల్లి పెసర, ఆవాలు, మెంతులు, ధనియాలు, నువ్వులు ఇవన్నీ వేసాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి విత్తనాలు అయిపోయేసరికి ఓన్లీ ఇవి మాత్రమే మిగిలినండి, జనుము. అందుకే అవి జనుము విత్తనాలు మొత్తం కందకాలలో వేసామండి, అవే ఉన్నాయి. ఇప్పుడు 5 నెలల తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తున్నా అండి, అది కూడా పైనుంచి డ్రోన్ వీడియో.
గారాబం గౌరవం పడిపోతుంది, ఇట్లా వచ్చి ముద్దు చేయగానే పడిపోతుంది. మాట ఇట్లే కదా పొడుస్తున్నావు కదా, దెబ్బలు పడాలి కదా, కాశీకి పడాలా చెప్పు. దెబ్బలా ముద్దులా పైలేరు దాంట్లో కొన్ని మొక్కలు మిస్ అయినాయండి. అంటే కొన్నేమో ఇది అగస్త్య చెట్టు ఉంటుంది కదండి, అగస్త్య చెట్టు రెడ్ కలర్ వేసాను, తెల్ల పువ్వు ఉన్నది కూడా ఉంటాయి అగస్త్య, అవి 2 వేస్తే పొరపాటున కలుపు తీసేటప్పుడు అది పోయింది, అవి పెట్టాలి. ప్లస్ ఇంకా కొన్ని మునగ చెట్లు ఏమో కాశీ తొక్కేశాడు, కొన్ని మునగ చెట్లు అవి కూడా పెట్టడానికి వెళ్తున్నాను. ఇది నేను తయారు చేసుకున్న 5 లేయర్ మోల్డ్ అండి. అంటే అక్కడ మాకున్న వాతావరణానికి అనుగుణంగా అక్కడ సరిపడే మొక్కల్ని ఎంచుకొని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ 5 అంచెల నమూనాలో సెంటర్ ప్లాంట్ మధ్యలో ఉండే మొక్క జాజికాయ తీసుకున్నాను అండి. కానీ సాధారణంగా జాజికాయ మొక్కకి తేమగా ఉండే వాతావరణము, నీడగా ఉండే ప్రాంతం కావాల్సి ఉంటుంది. అందుకే నేను ఏం చేశాను అంటే జాజికాయ మొక్క పెట్టగానే వెంటనే పెరిగిపోదు కదండి, కొంత టైం తర్వాత పెరుగుతుంది. అది ఈ లోపే దాని చుట్టూతో ఉండే మొక్కలు పెద్దగా పెరిగిపోయి దానికి నీడనిస్తే ఆ తేమగా నీడగా ఉన్న వాతావరణంలో అది పెరుగుతుందని ఉద్దేశంతో అలా పెట్టాను. అయితే మీరు గమనిస్తే దాని చుట్టూతా 4 రెడ్ కలర్ పూలు ఉన్నాయి, అవి సెస్బేనియా గ్రాండిఫ్లోరా అనమాట, అవిసె లేదా అగస్త్య మొక్కలు అవి. ఆ ప్లేస్లో నేను తెల్ల అగస్త్య కూడా ఉంటుందండి, తెల్ల అవిసె మొక్కలు కూడా ఉంటాయి. ఆ విత్తనాలు పెడితే 4 వచ్చినాయి. కాకపోతే కలుపు తీసే టైంలో పొరపాటున బ్రష్ కట్టర్ తగిలి ఒకటే ఉంది, మిగిలిన 3 పోయినాయి. మళ్ళీ వెంటనే వాటిని అక్కడ పెట్టాలి కదండి, అదే పెడుతున్నాను ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఒకటే మొక్క ఉందని చెప్పాను కదా, ఆ మొక్కకి డయాగ్నల్గా సేమ్ అదే విత్తనం పెడుతున్నాను. మిగిలిన 2 డయాగ్నల్ ప్లేసెస్లో గ్లిరిసీడియా తీసుకుంటున్నాను అండి ఈసారి. అది గిరి పుష్ప అంటారు కదా, అది అనమాట. గ్లిరిసీడియా తీసుకుంటున్నాను. ఈ సెస్బేనియా గ్రాండిఫ్లోరా కానీ గ్లిరిసీడియా కానీ ఇవి నైట్రోజన్ ఫిక్సేషన్కి ఉపయోగపడతాయండి, అందుకే ఆ మొక్కలు తీసుకుంటున్నాను. ఇవి పెరగడం కూడా చాలా వేగంగా పెరుగుతాయండి. ఒక 3-4 నెలల్లోనే ఒక 10 నుంచి 15 ఫీట్ల ఎత్తుకు పెరిగిపోతాయండి అవి పెడుతున్నాను. అదొకటి. దాంట్లో ఏమేమి మొక్కలు మిస్ అయినాయో మళ్ళీ అవన్నీ ఒకసారి చూసుకొని, దీంట్లో ఇక్కడ నేను ఆల్రెడీ చేసుకున్న ఇది ఉంది కదండి, ఇది డిజైన్, దాంట్లో చూసుకొని ఏమేమి మొక్కలు మిస్ అయినా అవి పెట్టాలని వెళ్తున్నాను. ఇంకా మిగిలిన మునగ చెట్లు పోయినాయి కదా, మన వీడియో కామెంట్స్ లోనే ఒకళ్ళు మునగ చెట్టు ఒకళ్ళ పోతే దాన్ని నారు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు, మునగ కొమ్మలు కట్ చేసి పెడితే వస్తుందని చెప్పారండి. నాకు నిజంగా తెలియదు మునగ కొమ్మలు కట్ చేసి పెడితే వస్తుందని. ఇప్పుడు ఎటు మన మునగ చెట్టు ఉంది కదా, దాని కొమ్మలు కట్ చేసి కొద్దిగా ఈ రూటింగ్ హార్మోన్లో డిప్ చేసేసి పెట్టేస్తున్నాను. మళ్ళీ మిగిలిన పెరిగిపోతాయి, ఇవి అక్కడ అయిపోతాయి కదా, అందుకు చెట్టు నుంచి వచ్చిన కొత్త కొమ్మలు తీసుకుంటున్నాను. దీనికి ఇవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ జాంకాయలు వచ్చింది కదా, ఇది తెల్ల అవిసె మొక్క పెద్దగా అయిపోయింది. అసలు ఒక విత్తనం అంటే మొలకైతే ఇంత స్పీడ్గా పెరిగిపోతుంది చూడు కదా. ఇది యాలక మొక్క అండి. పెట్టినప్పుడు ఎంత చిన్నగా కొంచెమే ఉంది, అసలు ఒక్కటే కాడతో ఉంది. ఇవి ఎలా అరటి చెట్టుకి పక్కన పిలకలు ఎలా వస్తున్నాయి, అలానే దీనికి కూడా పక్క నుంచి పిలకలు వస్తున్నాయండి. మంచిగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా ఇలా పెరుగుతుందని చెప్పి. 3 months టైంలో మంచిగా రావటమే కాకుండా పక్క నుంచి పిలకలు కూడా వస్తున్నాయండి. కొద్దిగా పక్కనున్న మొక్కలు పెరిగిపోతే ఆ నీళ్ళలో తేమ లాంటి వాతావరణంలో మంచిగా పెరుగుతాయని అనుకుంటున్నాను. చూద్దామండి. ఇప్పుడు నేను కొన్ని రకాల మొక్కలు తీసుకున్నాను చెప్పాను కదండి, అవకాడో మొక్కలు, లిచీ మొక్క, ఇలాంటి మొక్కలు నేను పాలేకర్ గారు చెప్పిన ఆ మోడల్లో లేవండి. వారు ఇచ్చిన జాబితాలో ఈ మొక్కలు లేవు. కానీ నేను ఎందుకు తీసుకున్నానంటే అండి, ఇక్కడ ఈ వ్యవసాయ భూమిలో సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కలు, అవకాడో మొక్క మా దగ్గర ఒక 3.5 ఏళ్ళు పెరిగిన అవకాడో మొక్క అండి. ఒక స్టోర్లో కొనుక్కొచ్చిన అవకాడో విత్తనం నుంచి నేను స్వయంగా పెంచిన అవకాడో పెరిగి గత
వచ్చిన గత 2 ఏళ్ళ నుంచి అది ఖాతా వస్తూనే ఉంది, మంచిగా వచ్చింది. కానీ కోతులు కొన్ని తుంపేయటం వల్ల వర్షానికి పడిపోయినాయి. కానీ నేను విత్తనం నుంచి పెంచింది కూడా బాగా పెరిగిందండి. సో ఈ భూమిలో పెరుగుతుండడం వల్ల నేను కార్నర్స్లో ఉండేవి 2 అవకాడో తీసుకున్నాను. కానీ మీరు మొక్కలు ఎలా ఎంచుకోవాలి అంటే నేను చెప్పినట్టు తీసుకోవాలని మాత్రం నేను చెప్పనండి. ఏ మాత్రం వీళ్ళున్నా సరే పాలేకర్ గారు ఎలా అయితే చెప్పారో అవే తీసుకుంటే మంచిది. లేదు కొద్దిగా ప్రయోగం చేద్దాము అనుకుంటే మనకు తెలుస్తుందండి, ప్రతి కొన్ని కిలోమీటర్ల ఏరియాకి ఒకలాంటి వాతావరణం మారిపోతూ ఉంటుంది, ఎక్కడ స్థిరంగా ఉండదు వాతావరణం అనేది. సో మన క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి మనము మొక్కల ఎంపిక అనేది చేసుకోవాలి. ప్రతి కొన్ని కిలోమీటర్లకు వాతావరణం మారిపోతుంది. మాకు ఇక్కడ ఇప్పుడు అవకాడో వచ్చింది కదా అని చెప్పి పక్కన 1 కిలోమీటర్ తర్వాత అవకాడో వేస్తే రాకపోవచ్చండి. సో నాకు ఈ మొక్కలు వస్తాయన్న నమ్మకం ఉంది కాబట్టి నేను పెట్టాను. అవకాడో తీసుకున్నాను, లిచి తీసుకున్నాను, కార్డమం యాలుక కూడా తీసుకున్నాను. మీరు మీ వాతావరణానికి అనుకూలంగా ఉన్న మొక్కలు ఎంపిక చేసుకుంటే మంచిది. వీటికి కొద్దిగా ఇప్పుడు ఇది పెరిగిపోయి నీడ వచ్చింది అనుకో, యాలకి ఇంకా తొందరగా పెరుగుద్ది. మనం పెట్టినప్పుడు ఎంత కొంచెమే ఉంది, మంచి పక్క నుంచి ఇలా పిలకలు వస్తున్నాయి యాలక్కి. నేను అసలు రాదేమో అనుకున్నా కానీ ఎక్స్పెరిమెంట్గా వేద్దాము, ఎవరో ఒకళ్ళు వేస్తేనే కదా తెలిసేది వస్తుందో రాదో. పాలేకర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇది 3 నెలలు పెరిగిన తర్వాత మునగ చెట్లు కానీ, గిరిపుష్ప కానీ, అంటే గ్లిరిసిడియా కానీ, అవిసె కానీ 3 నెలలు పెరిగిన తర్వాత వాటికి వెనిల్లా కానీ, మిరియాలు కానీ, తమలపాకు, చిక్కుళ్ళు ఇలా ఏమైనా పాకించుకోవచ్చు. అయితే మనకు మామూలుగా ఇక్కడ మిరియాలు కొంతమంది బాగానే వేస్తున్నాము, తమలపాకు కూడా ఉంటుంది కదా, ఇది కొద్దిగా కొత్తది అని చెప్పేసి నేను ఒకసారి ఎక్స్పెరిమెంట్లో చూద్దాం ఎలా వస్తుందో మన ప్రాంతంలో అని చెప్పి తీసుకున్నాను. ఇది పెడుతున్నాం 2. మిగిలిన మట్టుకు వాళ్ళు వేరే తీగలు పాకిస్తాం, ఒకదానికి చిక్కుడు, ఒకదానికి తమలపాకు అలా. ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు పెడుతున్నాం అంటే ఈ ప్లేస్లో ఇక్కడ ఈ చెట్టు వీటికి నీడ కావాలండి కొద్దిగా, ఈ మొక్కలకి ఇక్కడ నీడ ఉంది కొంచెం, ఈ వేప చెట్టు నీడ ఉంది, ఇదంతా చెట్లన్నీ అడ్డంగా ఉన్నాయి, కొద్దిగా అడవి లాంటి వాతావరణం ఉంది. ఇక్కడ దీని నీడ సరిపోతుంది కాబట్టి ఇక్కడ పెడుతున్నాం. వాటి పువ్వులు అవన్నీ బలం తెలుసా, కింద పడి వీటి ఆకులు పువ్వులు ఏదైనా సరే వేరు ఉన్నట్టుంది. అందే డ్రిప్, ఇప్పుడు డ్రిప్ లాగుదాం దాని దగ్గరికి వేసి, ఇందాక కట్ చేసిన మొక్కలు కొమ్మలు ఉన్నాయి కదమ్మా దాని మొదల్లో పెట్టేసి, ఆ కొమ్మలు పెట్టేసి అంతే. ఇది అటు సైడ్ ఇదిగో వచ్చింది ఇక్కడ ఇంకొక యాలుక, ఇంత మంచిగా వచ్చినాయి చూడు ఇవి కూడా. గుమ్మడి గింజలు పెట్టాలి, నేను ఇస్తాను. కానీ అది ఎట్లా అంటే ఇక్కడ మొదలు ఉండాలి, తీగ దాంట్లోకి వెళ్ళాలి, పక్కన పెట్టి ఎక్కడైనా పెట్టేస్తే. ఇప్పుడు దీని గురించి మొత్తం చూసారు కదండి, అయినా సరే అందరికీ అర్థం అవ్వాలని లేదు, కొంతమందికి నేరుగా చూస్తే కానీ అర్థం కాదండి. అలాంటి వారు మరి మీ ఫామ్ విజిట్ చేయొచ్చా అని అడిగితే, ఎవరైనా సరే అండి వ్యవసాయంలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు అంటే మేము ఫుల్ టైం రైతులు కాకుండా జస్ట్ అప్పుడప్పుడు చేసే పార్ట్ టైం రైతులైనా సరే అండి, వ్యవసాయ భూమిలో చాలా పని ఉంటుందండి. అంటే మనకి ఒక్కొక్కసారి అన్నం వండుకునే టైం ఉండదు, అంత తిరిగి కూడా ఉండదు. పైగా మేము ఈ వచ్చే 2 డేస్లోనే ఏం చేయాలనుకున్నా చేసేయాలి, అదొక రీజను. ఫామ్కి సంబంధించిన వీడియోస్ని మేము 2019లో ఫస్ట్ టైం పెట్టాము. ఆ పెట్టినప్పుడు అప్పుడు దాకా ఇలా ఉద్యోగం చేస్తూ కొంచెంసేపు ఇట్లా ఫార్మింగ్ వీడియోస్ చేసే ఒక ట్రెండ్ లేదనమాట. ఫస్ట్ టైం నేను చేసేసరికి అది అందరికి కొత్తగా అనిపించి చాలామంది ఆసక్తి చూపించేవాళ్ళు, ఎలా అయినా కలవాలి, ఈ ప్లేస్ని విజిట్ చేయాలని. కొంతమంది అయితే ఎట్లా కనుక్కొని వచ్చేవాళ్ళు తెలియదండి, గేట్ దగ్గరకు వచ్చి లెటర్స్ పెట్టేసి వెళ్ళిపోవటము, కొంతమంది వచ్చేవాళ్ళు కూడా అండి. ఇదంతా నేను ఎందుకు ఎప్పుడు చెప్పలేదంటే నేను ఏదో పెద్ద గొప్ప అన్నట్టు, అందరు నన్ను చూడటానికే వచ్చారన్నట్టు ఆ ఫీలింగ్ నాకు అలా చెప్పడం కూడా ఇష్టం లేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే వస్తారో వాళ్ళకు కూడా వ్యవసాయ భూములు ఉంటాయండి, అందరికీ వ్యవసాయ భూమి ఉంటుంది. కాకపోతే మాకున్న టైంలోంచి మేము దాన్ని కొంచెం టైం కుదుర్చుకొని వ్యవసాయం చేయటాన్ని వాళ్ళు కొద్దిగా మంచిగా భావించి చూడాలనుకొని ఉండొచ్చు. అలా వచ్చేవాళ్ళు. అలా వచ్చినప్పుడు మాకు ఏమయ్యేదంటే, ఎవరైనా అండి మన గేట్ దాటి మన ఇంటికి వచ్చారంటే ఆ రోజు మనకి అతిథి, వాళ్ళు గెస్ట్. మనం గెస్ట్ని ఎలా చూస్తాం, మన దేశంలో అయితే ప్రత్యేకించి అతిథి దేవోభవ అంటాము, అంటే అతిథి దైవంతో సమానం. అంటే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు నాకు అక్కడ ఒక పని ఉంది, అర్జెంట్ పని, నేను ఇవాళ మిస్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ అది నేను చేయలేను,
అది అనుకోకుండా పోస్ట్పోన్ అయిపోతుంది. ఆ టైంలో ఎవరన్నా ఒక గెస్ట్ వచ్చారనుకోండి, మీరు మీ మన్నాన్ని తిరుగుతూ ఉండండి, మా పని మేము చేసుకుంటామని అనే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మనం వాళ్ళతో ఉండాలి, వాళ్ళకి మర్యాద చేయాలి, కనీసం ఫుడ్ ఇవ్వాలి, ఏదో ఒకటి చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళు సాయంత్రం వరకు ఉంటే మనం సాయంత్రం వరకు వాళ్ళతో ఉండి వాళ్ళతో మంచిగా చూసుకొని వాళ్ళని వాళ్ళు మంచిగా పంపించాలి గౌరవించి. ఇప్పుడు అదే ఫామ్ విజిట్స్ లాంటిది ఏమైనా పెట్టామనుకోండి, ఎవరైనా వచ్చారనుకోండి గెస్ట్, మేమేమైతే ఈ ప్రణాళిక చేసుకొని పనులు చేయాలనుకుంటున్నామో ఆ పనులు చేయలేకపోతాము. మేమే కాదండి, చాలామంది ఫామ్ విజిట్స్కి వెళ్తూ ఉంటారు నేర్చుకుందామని అలా అని. మనము ఊహించుకొని వ్యవసాయం చేయలేమండి. ఫీల్డ్కి వెళ్ళి అక్కడ అర్థం చేసుకొని ఫామ్కి విజిట్ చేసి అనుభవజ్ఞులైన రైతులను సలహాలు అడిగి అది చేయటం కూడా చాలా కరెక్ట్, అసలు అలానే చేయాలి. కాకపోతే ప్రస్తుతానికి మేమే ఒక ఎక్స్పెరిమెంటింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇంకొకరికి సలహాలు సూచనలు ఇచ్చేంత గొప్ప స్థాయిలో ఉన్నామని మేము అనుకోవట్లేదు. ఫామ్ విజిట్స్కి అనుమతి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు ఎలా అంటే పూర్తిగా వ్యవసాయమే చేస్తూ అక్కడే వ్యవసాయ భూమిలోనే ఉండే వాళ్ళకి ఈ ఫామ్ విజిట్స్ వల్ల అంతగా ఇబ్బంది ఉండదండి. కానీ మేము వారం అంతా ఒక దగ్గర కష్టపడాలి, మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేసి ఇంత దూరం రావాలి, మళ్ళీ వారాంతాల్లో కూడా ఇక్కడ కష్టపడాలి. నిజంగా చెప్పాలంటే కంటికి సరైన నిద్ర కూడా ఉండదండి. ఇక్కడికి వస్తే ఆదివారం శనివారాలు మేము ఎక్కువగా వంట చేసుకోవడానికి కూడా మాకు సమయం ఉండదు. ఎక్కువగా పచనం చేయని ఆహారం తీసుకుంటూ ఉంటాము, కొద్దిగా కూడా విశ్రాంతి ఉండదండి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా ఫామ్ విజిట్స్కి వచ్చారనుకోండి, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేంత ఓపిక మాలో కొంచెం కూడా లేదు. కాబట్టి ఫామ్ విజిట్కి వస్తే మేము ఆతిథ్యం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామండి. మేమనే కాదండి, వేరే ఎక్కడ ఏ ఫామ్ విజిట్కి వెళ్ళినా నిజంగా సీరియస్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళే ఫామ్ విజిట్ చేయాలండి. ఏదో సరదాగా జస్ట్ చూద్దాంలే, ఇవాళ ఈ వీకెండ్ స్పెండ్ చేద్దాంలే అన్న ఉద్దేశంతో వెళ్తే రైతులు చాలా ఇబ్బంది పడతారండి. ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు చాలా పనితో ఉంటారు. ఇప్పుడు నేను చాలామంది అడుగుతుంటారండి, ఎప్పుడు అడుగుతుంటారు, ఫామ్ విజిట్ చేయొచ్చా, మీ ఫామ్ విజిట్ చేస్తాము, ఈ వారం ఈ వీకెండ్ మా పిల్లల్ని తీసుకుని వస్తాం మీ ఫామ్కి, ఇలా అంటూ ఉంటారు. ఎప్పుడు అడిగిన ప్రతి ఒక్కళ్ళు మేము ఒక్కళ్ళమే అడిగామనుకుంటారు, కానీ నన్ను ఎప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు. అలా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వలేమన్నమాట, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. అందుకని నాకు ఏం చెప్పాలో తెలియక అందుకనే మౌనంగా ఉంటాను. ఇప్పుడు దాకా చూసారు కదండి, ఈ వీడియోలో మీకు ఎంతో కొంత అయినా సరే కొంత నాలెడ్జ్ దొరికిందని అనుకుంటున్నాను. కొంతైనా మీకు ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అండి. అలాగే ఒక్కసారి చూసేసి అర్థం చేసుకోవాలనుకోండి, ఒకవేళ మీకు ఇది అర్థమయ్యి దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కూడా మళ్ళీ డౌట్స్ వస్తాయండి. ఎందుకంటే పేపర్ మీద వేసినంత ఈజీగా నేల మీద చేసినప్పుడు అస్సలు ఉండదు. ఒకవేళ డౌట్ వస్తే మళ్ళీ వెళ్ళండి, అక్కడ చూసుకోండి. అయినా సరే సందేహం వస్తే మీకు తెలిసిన అనుభవజ్ఞులను ఎవరైనా దగ్గరలో ఉంటే అడగండి. లేదు అట్లా కూడా కుదరదు అనుకుంటే కింద ఇక్కడ మన కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. నేను ఇవ్వలేకపోయినా నా వ్యూవర్స్లో చాలామందికి దీని గురించిన మంచి అవగాహన ఉందండి, వాళ్ళైనా ఇస్తారు. ఓకే అండి, నా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.